రియాక్ట్లో కాంపోనెంట్స్, హుక్స్, స్టేట్, ప్రాప్స్, రీయూజబిలిటీ, రిడక్స్ ఇవన్నీ నేర్చుకునే ముందు నేను చెప్పిన మాట విని ఫస్ట్ జేఎస్ఎక్స్ మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. జేఎస్ఎక్స్ లో ఇలాంటి అసైన్మెంట్స్ ఎన్ని పాసిబిలిటీ ఉంటాయి, ఎన్నంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఎన్ని పాసిబిలిటీ ఉంటాయి అని చూడండి. ఫస్ట్ నేను ఈ సిరీస్ మొత్తం అంటే ఈ వీడియో మొత్తంలో ఫస్ట్ జస్ట్ నేను ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని ఒక అరే నుంచి ఎట్లా డిస్ప్లే చేయాలని చెప్పాను. ఫస్ట్ మొత్తం అంతా కూడా ఒక చిన్న లిస్ట్ తీసుకుని దానికి ఒక యూఐని ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎట్లా జనరేట్ చేయాలని చూపించాను. తర్వాత ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని తీసుకుని ఒక చిన్న టేబుల్ ఎట్లా డెవలప్ చేయాలని చూపించాను. తర్వాత దాంట్లో మనకి ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లో నుంచే ఇమేజెస్ కూడా ఎట్లా పెట్టాలో చూపించాను. తర్వాత ఇదే ఇదే కైండ్ ఆఫ్ డేటాకి నేను ఏం చేశానంటే ఇట్లా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ కి ఇలాంటి కార్డుని ఎలా డిస్ప్లే చేయించాలో చూపించాను. తర్వాత ఒక మన వాట్సాప్ లో మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి ఒక డమ్మీ డేటాను తీసుకుని ఒక వాట్సాప్ యూఐ లాగా ఎట్లా క్రియేట్ చేయాలో చూపించాను. అదే రకంగా ఒక 4 మొబైల్స్ తీసుకుని వాటికి కంపారిజన్ మీరు ఫ్యూచర్ లో కాంపోనెంట్ లో చేస్తారు, కానీ కాంపోనెంట్ అంటే ఏం లేదు, జేఎస్ఎక్స్ బాగా వచ్చిన వాళ్ళకి కాంపోనెంట్ నథింగ్. సో ఇవన్నీ కూడా కంపారిజన్ ఎట్లా చేయాలో చూపించాను. దీని తర్వాత ఇక్కడ కంపారిజన్ లో ఇది ఏంటంటే కార్డ్ ఒక ఫ్లెక్స్ బాక్సెస్ యూస్ చేసి చూపించాను, ఇక్కడ టేబుల్ యూస్ చేసి చూపించాను. ఇది చాలా బాగుంటుంది యాక్చువల్గా, చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది. దాని తర్వాత చాలా సార్లు మీరు ఇది ఇబ్బంది పెడతారు, సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక సెలెక్ట్ బాక్స్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అరేస్ నుంచి అని చూపించాను. ఇక్కడ చెక్ బాక్సెస్ ఎట్లా చేయాలో చూపించాను. లాస్ట్ టూ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దట్ ఈస్ కంప్లీట్లీ ఒక క్రికెట్ స్కోర్ కార్డ్. నేను ఒక డేటా తీసుకున్నాను, కంప్లీట్ క్రికెట్ స్కోర్ కార్డ్ ఎట్లా చేయాలో చూపించాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరైతే రియాక్ట్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ నా జేఎస్ఎక్స్ వీడియోస్ ఉంటాయి, అవి చూసేసిన తర్వాత జేఎస్ఎక్స్ ప్రాక్టీస్ కోసం వీటికి రండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 100కి 100% ఈ వీడియోస్ మొత్తం కంప్లీట్ చేసి మీరు కనుక ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అసలు ముందు రియాక్ట్ లో కాంపోనెంట్ లో జేఎస్ఎక్స్ ఎందుకు వాడుతున్నారు, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎలా కాల్ చేస్తున్నాం, మ్యాప్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇలాంటి ఎన్నో రకాల క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మీరు మంచి కమెంట్ రాసి ఇంకా ఏమైనా మీకు కావాలనుకుంటే మీరు కమెంట్స్ లో పెట్టి ఛానల్ ప్రమోట్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్ లో భాగంగా నేను మా స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను. సో వాళ్ళతో పాటు మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అని అంటే రియాక్ట్ కి డైరెక్ట్ గా కాంపోనెంట్ అంటే ఏంటి, ఇవన్నిటికంటే ముందు మనము జేఎస్ఎక్స్ అంటే ఏంటి, జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, జేఎస్ఎక్స్ లో మనము ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం అనే విషయాల మీద మనకు ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మనం కాంపోనెంట్స్ మీద స్టేట్, ప్రాప్స్, హుక్స్ ఇవన్నీ బాగా వాడగలుగుతాం. కానీ దానికంటే ముందు మీరు మెయిన్ గా ఆలోచించాల్సింది జేఎస్ఎక్స్ తోటి మనం యాక్చువల్గా ఏం చేస్తున్నాం. కాంపోనెంట్ డెఫినేషన్ తీసుకున్నారు అనుకోండి, కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ విచ్ రిటర్న్స్ జేఎస్ఎక్స్. ఓకే, దాని గురించి ఇంకా కాంపోనెంట్స్ గురించి చాలా చెప్పాను, వీడియోస్ ఉంటాయి చూడండి, డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను చూడండి. బట్ ఏమైనా అవసరం అయితే కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ కూడా పంపిస్తాను. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే మీరు రియాక్ట్ నేర్చుకునే ముందు జేఎస్ఎక్స్ మీద ఈ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ అన్ని చేయండి. ఎనీవేస్ మా స్టూడెంట్స్ అయితే ఈ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ అన్ని చేయాల్సిందే. సో మీకు కూడా కావాలనుకుంటే మీరు నేర్చుకోండి. సో ఫస్ట్ మనకి ఈ జేఎస్ఎక్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే మన కంప్యూటర్లో మన బ్రౌజర్లో బ్యాబెల్ కంపైలర్ కావాలి. అట్లాగే రియాక్ట్ మనకి లైబ్రరీ ఇంక్లూడ్ అయి ఉండాలి. వచ్చిన రియాక్ట్ లైబ్రరీ మనము క్రియేట్ చేసిన యూఐని మనము బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి అని అంటే మనకి రియాక్ట్ డామ్ అనేది కూడా కావాలి. సో ముందు ఆ సిడిఎన్స్ అన్నిటిని ముందు నేను తెచ్చుకుంటాను. సిడిఎన్ ఫర్ రియాక్ట్ జేఎస్, సిడిఎన్ ఇదిగోండి. సో ఇక్కడ మీకు ఈ రెండు సిడిఎన్స్ మనకు అవసరం. ఇది కాపీ చేసుకుని హెచ్డిఎంఎల్, ఇది ప్యూర్ హెచ్డిఎంఎల్ ఫార్మాట్, ప్యూర్ రియాక్ట్ లో చెప్తున్నాను. మీరు వీట్ లేకపోతే క్రియేట్ రియాక్ట్ యాప్ ఇట్లాంటి వాటిలో చేస్తుండొచ్చు, చేయండి, తప్పులేదు. బట్ నా ఒపీనియన్ ఏంటి అని అంటే బిఫోర్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ టు ఎనీ వాట్ ఈస్ ఏ టూల్, ముందు మీరు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా అవగాహన చేసుకుంటారని చెప్పేసి నేను ఫాలో అవుతూ ఉంటాను. హెడ్ సెక్షన్లో ఇదిగోండి ఈ రెండు లైబ్రరీస్ మనకు కావాలి. అలాగే మనకి బ్యాబెల్ కంపైలర్ కూడా కావాలి. సో ఈ బ్యాబెల్ కంపైలర్ సిడిఎన్ కూడా మనము కాపీ చేసుకుని పెట్టుకుందాం. సో ఇక్కడ మనకు కావాల్సిన స్క్రిప్ట్ లైబ్రరీస్ వచ్చేసినాయి. తర్వాత మనం బాడీలో ఒక మెయిన్ డివిజన్ పెట్టుకుందాం, డివ్ అండ్ దిస్ ఐడి ఈజ్ ఈక్వల్ టు రూట్ అని పెట్టుకోండి. సో నేను ఈ డివిజన్లోకి నేను ఇన్సర్ట్ చేద్దామని అనుకుంటాం, మనం ఏదైతే జేఎస్ఎక్స్ తోటి క్రియేట్ చేయబోతున్నామో దాన్ని. సో జేఎస్ఎక్స్ అంటే ఏంటి, అలాగే రియాక్ట్ డామ్ ఎందుకు, ఇవన్నీ కావాలనుకుంటే వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఉంటాయి, మా ఛానల్లో వెతకండి. చాలా మంచి మంచి వీడియోస్ కంప్లీట్గా ఓపెన్గానే పెట్టాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే లిస్ట్ని జనరేట్ చేయడానికి మనకి బేసిక్గా డేటా కావాలి. సో నేను ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేర్ ఐస్ క్రీమ్స్ is equal to vanilla
తర్వాత స్ట్రాబెర్రీ, తర్వాత బటర్ స్కాచ్, ఇంకా ఏముంటాయి, మ్యాంగో, తర్వాత టూటీ ఫ్రూటీ. ఓకే, ఇంకా ఇంకా ఏదో ఉంటుందండి, ఇంకొకటి రెడ్ వెల్వెట్, ఒకటి రెండు, ఇంకొకటి ఏముంటుంది, ఇంకోటి బాగుంటుంది అది. సరే, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని నేను ఒక లిస్ట్గా డెవలప్ చేయాలనుకోండి. ఎలా చేస్తామంటే JSX వాడాలి కదా. JSX వాడి నేను ఈ రకంగా రాస్తాను. వేర్ మై లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా కూడా UL రావాలి కాబట్టి UL ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో ఇప్పుడు ఇక్కడ JSX అవసరం వస్తుంది అనమాట. ఇక్కడ మనం క్రియేట్ చేయబోతుంది JSX ఎలిమెంట్ని. ఈ రెండింటి మధ్యలో మనం అంటే ఈ ఎక్కడ JSX ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే, ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని నేను ఇటరేట్ చేయాలి, ఈ ఐస్ క్రీమ్స్ అనేది ఇటరేట్ చేయాలి. సో నేను ఏం చేయబోతున్నాను, ఐస్ క్రీమ్స్ డాట్ మ్యాప్ అనే మెథడ్ యూస్ చేసి దీని లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ యూస్ చేస్తాను. జనరల్గా నేను యారో ఫంక్షన్ యూస్ చేసుకుంటాను. ఐస్ క్రీమ్, ఇండెక్స్ అవసరం లేదు, ముందుగా అయితే ఎలా పెట్టేస్తాను ఐస్ క్రీమ్, అండ్ దెన్ దీంట్లో ఒక్కొక్క ఐస్ క్రీమ్ కోసం నేను ఒక్కొక్క లిస్ట్ ఐటమ్ని జనరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి ఒక UL క్రియేట్ అవుతుంది, దాంట్లో ఒక్కొక్క ఐస్ క్రీమ్కి ఒక్కొక్క లిస్ట్ ఐటమ్ మనకి బైండ్ అవుతుంది అనమాట. వచ్చిన లిస్ట్ని నేను మన ఈ డివిజన్లోకి నేను ఎంబెడ్ చేయాలి అని అంటే మనకి రియాక్ట్ డామ్ కావాలి. రియాక్ట్ డామ్ డాట్ రెండర్, రూట్ మెథడ్ చాలా వేస్లో ఉంటాయి, ముందైతే రెండర్ మెథడ్ యూస్ చేసి చేసేస్తాను. రెండర్ మై లిస్ట్ అంటే ఈ కొత్తగా క్రియేట్ చేసిన మై లిస్ట్ని నేను ఈ డివిజన్లోకి పెట్టాలి అని అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్. అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనము బ్యాబెల్ కంపైలర్ యూస్ చేసి ఇక్కడ రాసిన JSX కోడ్ని రియాక్ట్లోకి మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. అలా మార్చుకోవడానికి నేను ఇక్కడ వాట్ ఈస్ దట్, టైప్ ఈజ్ ఈక్వల్ టు text/babel అని అంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయగానే ఐ విల్ బి గెట్టింగ్ అ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని నేను ఎలా జనరేట్ చేశాను, బై యూజింగ్ JSX, నాట్ బై యూజింగ్ HTML యూజ్ చేసి నేను చేయలేదు. సో నా దగ్గర ఇలాంటి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటే వీటికి నేను వాటికి ఒక లిస్ట్ని తయారు చేయడం ఎట్లా అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ ఈ వీడియో కంటిన్యూషన్లో ఒక 20 minutes నా ఆడియో మిస్ అయిపోయింది, అట్లా అయ్యింది. సో నేను అందుకనే మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఎనీవేస్ కంటిన్యూషన్ కంప్లీట్గా 0 నుంచే చేస్తాను. సో ఇంతకుముందు మనం ఏం చేసాము, లిస్ట్ ఆఫ్ ఒక అరే ఆఫ్ వాల్యూస్కి మనం ఒక లిస్ట్ని జనరేట్ చేసి పెట్టాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనకి ప్రోడక్ట్స్ మీకు కావాలి అని అనుకుంటే మీకు యూ కెన్ గో టు edupoly.in. దీంట్లో కోర్సెస్లో రియాక్ట్ JS ఉంది కదా, ఈ రియాక్ట్ JSలో మీకు అసైన్మెంట్స్ ఉంటాయి. ఈ అసైన్మెంట్స్లో ప్రోగ్రామింగ్ విత్ జావా స్క్రిప్ట్లో డేటా స్ట్రక్చర్స్కి వెళ్ళి చూస్తే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ దొరుకుతాయి. సో మనకు కావాల్సింది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇదిగోండి, ఈ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం ఇట్లాగే ఉన్నదన్నట్టు కాపీ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రోడక్ట్స్కి పెట్టుకుని దీన్ని మీరు మన యాక్చువల్గా ఒక్క నిమిషం, మీరు వేరేవేం ఫాలో అవ్వాల్సిన పని లేదు, మన గిట్హబ్ ప్రాజెక్ట్ సేమ్ యూజ్ చేసుకోండి. దాన్ని మీరు UI జనరేషన్ బ్రాంచ్ని ఓపెన్ చేసుకుని టేబుల్ జనరేషన్ చేసుకుందాం. దీంట్లో నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇవే. సో ఈ ప్రోడక్ట్స్ని నేను వాడుకుని టేబుల్ని జనరేట్ చేయాలి. ఓకే, ఇంతే సింపుల్. సో నాకేం కావాల్సి వచ్చింది అని అంటే ఒకసారి కోడ్ కాపీ చేసుకుంటాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్, అచ్చా పేరు కావాల్సి వచ్చింది, టు టేబుల్ జనరేషన్ డాట్ HTML, టేబుల్ జనరేషన్ డాట్ HTML అని పేరుతో పెట్టుకుంటున్నాను. దీంట్లో టేబుల్ ఎట్లా జనరేట్ చేస్తానో నేను చూపిస్తాను, దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఎట్లా, స్క్రిప్ట్ src ఈజ్ ఈక్వల్ టు products.js అని అనగానే మనకి మన కోడ్లో console.log of products అని కనుక నేను
చూసుకున్నట్లయితే మనకి అరే ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. వీటికి నేను ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. సో వీటికి నేను ఒక టేబుల్ ఎట్లా క్రియేట్ చేస్తాను అని అంటే వేర్ ui ఈజ్ ఈక్వల్ టు నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. టేబుల్, ఈ టేబుల్లో నా టార్గెట్ ఏంటి, ఇక్కడ ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క రో క్రియేట్ చేయాలి. సో ఒక్కొక్క ప్రోడక్ట్ని ఇంటరేట్ చేయాలి అని అంటే మనకి ప్రోడక్ట్స్ డాట్ మ్యాప్ ఆఫ్ ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క రో కావాలి. సో నేను ఒక్కొక్క రో రిటర్న్ చేస్తాను. సో ఈ రోలో మనకి ఇంకా టీడీస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టీడీలో నాకేం కావాలి, ప్రొడక్ట్ డాట్ టైటిల్. ఐ డోంట్ నో టైటిల్ ఆ నేమ్ అని ఉంది ఇక్కడ. ప్రోడక్ట్ డాట్ నేమ్, ఇవి డీటెయిల్స్. సో వాటిని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ పెట్టుకుంటాను ప్రోడక్ట్ డాట్ నేమ్. సో నెక్స్ట్ టీడీలో ప్రోడక్ట్ డాట్ టైప్, నెక్స్ట్ టీడీలో ప్రోడక్ట్ డాట్ ప్రైస్, నెక్స్ట్ టీడీలో ప్రోడక్ట్ డాట్ కేటగిరీ, దాని తర్వాత మ్యానుఫ్యాక్చర్. సో ఇప్పుడు ఇది తీసేద్దాము. కొద్దిగా టేబుల్కి కొద్దిగా బార్డర్ కూడా ఇవ్వండి, BORDER బార్డర్ 2 px ఇస్తే ఇంకా UI ఉంది కానీ ఆ UIని నేను రెండర్ చేయాలి. సో రెండర్ చేయడానికి రియాక్ట్ DOM డాట్ రెండర్ ఆఫ్ UI, ఆ వేరియబుల్లో మొత్తం టేబుల్ ఉంది. దాన్ని నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్ అని అంటే ఇప్పుడు నాకు టేబుల్ క్రియేట్ అయింది. దట్స్ ఇట్. సో మన దగ్గర డేటాకి టేబుల్ని జనరేట్ చేస్తాం. సో ఈ మీ మెయిల్స్ కానీ మీ కార్ట్ కానీ ఇవన్నీ కూడా ఇట్లాగే జనరేట్ అవుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి డేటా ఇంకొకటి కూడా ఉంటుంది, ప్రోడక్ట్స్ డాట్ జేఎస్ లాగానే విత్ ఇమేజెస్ కూడా ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు అని అంటే నేనేం చేస్తానంటే ఫేక్ ప్రోడక్ట్స్ అని ఒక URL ఉంది చూడండి. ఇక్కడ మీరు ఎట్లా రాయాలంటే ఫేక్ స్టోర్ API.com/products అని అంటే మీకు ప్రోడక్ట్స్ అంతా వస్తుంది. దీంట్లో అన్ని ప్రోడక్ట్స్ని కాపీ చేసుకుని ఇక్కడ పేరు పెట్టుకోండి, ఫేక్ ప్రొడక్ట్స్ డాట్ జేఎస్ అనో ప్రోడక్ట్స్ డాట్ జేఎస్ అనో మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. పెట్టుకుని ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు టేబుల్ జనరేషన్లో రెండోది కదా ఇది, టేబుల్ జనరేషన్లో ఓకే. సో ఇక్కడ నేను ఏంటంటే ఫేక్ ప్రోడక్ట్స్ డాట్ జేఎస్ అని అంటాను, బట్ ఇక్కడ మాత్రం మన పేరు మాత్రం ప్రోడక్ట్స్ అని ఓకే ఇంకా ఇవ్వలేదు. సో వేర్ ప్రొడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు నేను దీంట్లో ప్రోడక్ట్స్ని మ్యాప్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా చేద్దాం. ఎట్లా అంటే ఈ ప్రోడక్ట్స్లో మనకి ఒక్కొక్క ప్రోడక్ట్ ఎట్లా ఉంది, ఇక్కడ ఫేక్ ప్రోడక్ట్స్లో ఈ ప్రాసెస్లో ఉంది, ఐ మీన్ టు సే ఈ డేటా స్ట్రక్చర్లో ఉంది కాబట్టి సో ఫస్ట్ టైటిల్ కావాలి, తర్వాత ప్రైజ్, తర్వాత డిస్క్రిప్షన్, తర్వాత కేటగిరీ, తర్వాత ఇమేజ్ని డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం ఇట్లా డిస్ప్లే చేయాలి. మనం ఎట్లా చేస్తాము, IMG SRC లోపల మనము ప్రొడక్ట్ డాట్ ఇమేజ్ ఇస్తాం. సో ఇమేజ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండదు కాబట్టి మనమే పెట్టాలి. ఇప్పుడు దీని అవుట్పుట్ కనుక చూసుకున్నాం అనుకో, మనకి ప్రతి ప్రోడక్ట్కి ఇమేజ్ కూడా వచ్చింది, కాకపోతే ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంది. దీన్ని విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100 px అని పెట్టండి, దట్స్ ఇనఫ్ ఫర్ నౌ. ఇదిగోండి ఇట్లా విత్ ఇమేజెస్ వచ్చేసి ఇది మన రైట్. ఇప్పుడు ఈ ఇమేజెస్ ఇట్లా కాకుండా సేమ్ డేటా కార్డ్స్ లాగా డిస్ప్లే చేయాలనుకోండి. మనము కార్డ్స్ లాగా డిస్ప్లే చేయాలంటే ఇక్కడ బూట్ స్ట్రాప్ వాడుతుంది.
బూట్ స్ట్రాప్ ఐకన్స్ కాదు, మనం మెయిన్ డాక్స్లోకి వెళ్ళిపోతే బూట్ స్ట్రాప్లోకి ఇక్కడ మీరు ఒక పని చేయండి, ఇక్కడ డైరెక్ట్ ఇట్లా వెళ్ళండి. కార్డ్స్ని జనరేట్ చేయడం ఎట్లా. సో ఈ రెండు యూఆర్ఎల్స్ మనకు అవసరం. మనం ఏం చేద్దామంటే ఇక్కడ సేమ్ ప్రోడక్ట్స్, అంతకుమించి ఏం లేదు. మనము కార్డ్స్ లోపల 4. సో ఇప్పుడు నేను ఇక్కడ కార్డ్స్ జనరేట్ చేయాలి. కార్డ్స్ జనరేట్ చేయడానికి నేనేం పెద్ద కష్టపడను. బూట్ స్ట్రాప్లో మనకు ఆల్రెడీ కార్డ్స్ ఉంటాయి. డాక్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కార్డు మీద క్లిక్ చేస్తే కార్డుకు సంబంధించిన యుఐ ఇక్కడ ఉంది చూస్తుంటే. ఈ కార్డ్స్ని మనం జనరేట్ చేయాలి. కార్డ్స్ని జనరేట్ చేయడం అంటే ఎట్లా, పేరెంట్గా ఒక డివిజన్ తీసుకుందాం, అది నార్మల్ డివిజన్. దీని లోపల ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క కార్డ్ని జనరేట్ చేస్తుంది. సో దానికోసం నేను ఏం చేశాను, అక్కడ కార్డ్ యుఐ ఏదైతే తీసుకున్నానో ఆ యుఐని నేను డైరెక్ట్గా కాపీ చేసి పెట్టుకున్నాను, పేస్ట్ చేసుకున్నాను. ఇమేజ్ వచ్చేసి ఇక్కడ ఎస్ఆర్సిలోకి ఏం రావాలి మనకి, ప్రొడక్ట్ డాట్ ఇమేజ్ రావాలి. ఇక్కడ కార్డ్ టైటిల్గా మనకి ఏం రావాలి, ప్రొడక్ట్ డాట్ టైటిల్ రావాలి. అట్లాగే డెస్క్రిప్షన్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. సో హియర్ ప్రొడక్ట్ డాట్ డెస్క్రిప్షన్. ఇక్కడ యాంకర్ ట్యాగ్లో ఎలాగో బటనే ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, దీని ప్రైజ్ ఇది పెట్టుకుందాం. సో దీనికోసం ఏం చేద్దామనంటే ఒక బిలో అండ్ ఒక ఐలో మనము ప్రోడక్ట్ డాట్ ప్రైస్. సో ఇప్పుడు ఇది కార్ట్ అనుకుంటే కార్ట్ ఎట్లా డిస్ప్లే అవుతుందో చూద్దాం. సో కార్ట్ డిస్ప్లే కలర్ ఎందుకు కలర్, ఓన్లీ నేను లాస్ట్ క్లాస్లో చేశాను మిస్టేక్. విడ్త్కి మనము ఈ రకంగా ఇవ్వడం కరెక్ట్ కాదు. సో విడ్త్ వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది మనకి. ఆ విడ్త్ని, ఆ స్టైల్ని మనం ఈ ప్రాపర్గా మెన్షన్ చేసుకోవాలి. కార్డ్ లాగా వచ్చింది కానీ రెండు ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం బూట్ స్ట్రాప్ లింక్స్ని నేను యాడ్ చేయలేదు. సో ఆ బూట్ స్ట్రాప్ లింక్ని ఎట్లా యాడ్ చేస్తాము, కాపీ పెట్టుకోవడం, కొట్టు. ఇప్పుడు బూట్ స్ట్రాప్ లింక్ యాడ్ చేయగానే ఒక్కొక్క ప్రోడక్ట్ కార్డ్ లాగా వచ్చేసింది. పాయింట్ నెంబర్ 1 వీఆర్ డన్. రెండోది ఏంటి, ఇప్పుడు ఆ కార్డ్స్ అన్ని ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కానీ ఇమేజ్కి కార్డ్ ఇమేజ్ చాలా ఎక్కువ ఉంది. సరే వదిలేదు, దాని గురించి పెద్ద ఇష్యూ లేదు. కానీ కార్డ్స్ అయితే డిస్ప్లే అయింది కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ పెడదామా స్టైల్, width is 100 px. సరిపోయిందండి, ఒక్కొక్క ప్రోడక్ట్ అట్లా వచ్చేసి. కూల్. వాటన్నిటిని నేను ప్రాపర్గా తీసుకురావడానికి ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిఫ్లెక్స్ ఫ్లెక్స్ ర్యాప్. అండ్ దెన్ ఈ ఒక్కొక్క డివిజన్కి విడ్త్ కూడా ఉంది కాబట్టి మనం ఇట్లా ఇచ్చుకోగానే ఫ్లెక్స్ ర్యాప్ అయిపోయింది. అండ్ ప్రతి కార్డుకి మనము ఒక మినిమం ప్యాడింగ్ కాదు, మెయిన్గా మార్జిన్ ఇవ్వచ్చు. మార్జిన్ ఇచ్చి జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అని కనుక అప్లై చేస్తే, లేదా ఈవెన్లీ అప్లై చేస్తే ఈవెన్గా దాని కంటెంట్ అంతా మనకు మారుతుంది. దీన్ని మంచిగా మీరు చూపించుకోవాలి అని అనుకుంటే ఈ డిస్క్రిప్షన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి
స్లైస్ వాడుకొని 1,100 ఓన్లీ 100 వర్డ్స్ ప్రింట్ చేసుకునేటట్టు పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఈ రకంగా వస్తుంది. రెండోది ఆ ఇమేజ్ హైట్స్ను కూడా ప్రాపర్గా పెట్టుకోండి. ఓన్లీ విడ్తే ఉంది, అట్లాగే హైట్ కూడా 100 px ఇచ్చేసుకున్నారు అని అంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా 100 పిక్సెల్స్లో ఉంటాయి. సో అప్పుడు మీకు ప్రాపర్గా కార్డ్స్ని చూసినట్టు మీకు కరెక్ట్గా కనపడుతుంది. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డిస్ప్లే యువర్ కంటెంట్ ఇన్ ద కార్డ్స్ ఆల్సో. ఓకే, ఇంకా దీన్ని మీరు ఎంత బూట్ స్ట్రాప్ అప్లై చేసుకుంటే అంత బెటర్గా అవుతుంది. సో దాన్ని మీరు కోడ్లో చూసుకోండి, మీకు కనపడుతుంది. లాస్ట్ ఎగ్జాంపుల్ వరకు మనము రకరకాల టేబుల్స్, లిస్ట్స్, ప్రోడక్ట్స్ని మనం డిస్ప్లే చేసుకుంటూ వచ్చాం కదా. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, మనం వాట్సాప్లో చూస్తూ ఉంటాం కదా, ఒక ప్రొఫైల్ పిక్ వచ్చి దాని పక్కన నేమ్ వచ్చి మనకు లాస్ట్ ఏం జరిగింది అనేది ఆ మెసేజ్ వచ్చి దాని పక్కన మనకు ఒక టైము, తర్వాత ఎన్ని మెసేజెస్ ఓపెన్గా ఉన్నాయి, ఎన్ని మెసేజెస్ వచ్చినాయి, ఇట్లాంటి డీటెయిల్స్ని డిస్ప్లే చేయడం ఎట్లా. సో కాంప్లెక్స్గా ఉన్నా సరే మనం అప్లై చేద్దాం. దీంట్లో కండిషనల్ రెండరింగ్ ఏం లేదు, వి జస్ట్ నీడ్ టు షో దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో దీనికోసం నేను ఏం చేశాను, ఇక్కడ వాట్సాప్ మెసేజెస్ డాట్ జేసన్ అని చెప్పేసి ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని తీసుకున్నాను. ఈ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఇప్పుడు నేను డిస్ప్లే చేయాలి. అయితే ఇక్కడ ఇమేజెస్ డమ్మీ ఉన్నాయి. ఇవి ఈ ఇమేజెస్ మీకు డిస్ప్లే అవ్వవు. నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తే నేను ఏం చేస్తానంటే కొద్దిగా ఇమేజెస్ యాడ్ చేసేసి మీకు పెడతాను. ఓకే, మీరు డైరెక్ట్గా మన గిట్ హబ్ లింక్లో ఈ వాట్సాప్ మెసేజెస్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నా దగ్గర డేటా విత్ ఇమేజెస్ అన్ని రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ దీనికి నేను కోడ్ రాయాలి. వాట్సాప్ ప్రోడక్ట్స్ కోసం నేను జస్ట్ ఆ స్క్రిప్ట్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు వాట్సాప్ మెసేజెస్ డాట్ జేఎస్. మనకి ఆ మెసేజెస్ వాట్సాప్ చాట్స్ వస్తున్నాయో లేదో చూద్దాం. మీరు కావాలనుకుంటే ఇలా పెట్టుకోండి, చాట్స్ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో నేను మెసేజెస్లో పెట్టిన నేమ్ మెసేజెస్ అని. సో మీ ఇష్టం, మీరు పేరు ఎట్లనే పెట్టుకోండి. ఆ చాట్స్లోకి మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ చాట్స్. దీన్ని రన్ చేసి నేను కన్సోల్లో అవుట్పుట్ చూసుకుంటే నాకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. ఈ ఆబ్జెక్ట్స్ లోపల నేను ఏ ఇమేజ్ మీదకి తీసుకెళ్ళి చూసుకున్నా నాకు ఆ ఇమేజ్ అడ్రస్ వస్తుంది. దట్ మీన్స్ ద డేటా ఈజ్ క్లీన్ అండ్ కరెక్ట్. ఇప్పుడు వీటికి నేను లిస్ట్ని తయారు చేసుకోవాలి. ముందైతే లిస్టే తయారు చేసుకుంటాను, తర్వాత సంగతి తర్వాత. సో వేర్ డబ్ల్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్సాప్ లిస్ట్ అని పెట్టుకున్నట్టు యూఎల్ లోపల నేను ఒక్కొక్క మెసేజ్కి నేను ఒక ఒక యూనిట్ డిస్ప్లే చేయాలి. సో దానికోసం చాట్స్ డాట్ మ్యాప్ ఆఫ్, ఒక్కొక్క చాట్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఒక్కొక్క చాట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఐటెంకి ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్ లోపల ప్రొఫైల్ పిక్ కావాలి కదా మనకి. సో దానికోసం నేను ఒక ఐఎంజీ ఎస్ఆర్సి. సో ఐఎంజీ ఈజ్ బై డిఫాల్ట్ నాట్ అ కంప్లీట్ ఎలిమెంట్, సో దట్ ఈస్ ఎంటీ ఎలిమెంట్ కాబట్టి లాస్ట్లో స్లాష్ పెట్టుకున్నాను. చాట్ డాట్, ఇక్కడ చూస్తే మనకి చాట్ డాట్ ప్రొఫైల్ ఇమేజ్ అని పేరుతో ఉంది ఇక్కడ. సో చాట్ డాట్ ప్రొఫైల్ ఇమేజ్ అని పెట్టుకున్నాను. అట్ ద సేమ్ టైం విడ్త్ కూడా మీరు ఇక్కడే ఇచ్చేసేయండి 100 px, సో దట్ ఇట్ విల్ కమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇప్పుడు మనకి చాట్ డబ్ల్యూ లిస్ట్ వచ్చిన తర్వాత దాన్ని నేను ఇక్కడ రెండర్ చేసుకుంటున్నాను రూట్ ఎలిమెంట్కి. సో మన చాట్ ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో వీటిని విడ్త్ హైట్ 100 పిక్సెల్స్ చేసుకోవాల్సిందే. ఓకే, సో ఇప్పుడు విడ్త్ అండ్ హెచ్ఈఐజిహెచ్డి హైట్ ఈజ్ 100 px, లేకపోతే అవి రెండు మనకి ప్రాపర్గా డిస్ప్లే కావు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీటికి 100 పిక్సెల్స్ అవసరం లేదు, దట్స్ ఫైన్. 50 పిక్సెల్స్ పెట్టుకుంటే ఇంకా మీరు పర్ఫెక్ట్గా మీకు ఆ ఫీల్ తోటి ఉంటుందేమో, దట్స్ ఫైన్. ఇప్పుడు దీన్ని రౌండ్ చేసుకోవాలి. సో డెఫినెట్గా మీరు ఒక పని చేయండి. బూట్ స్ట్రాప్ వాడుతున్నాం కాబట్టి, బూట్ స్ట్రాప్ ఆల్రెడీ ఉందా? అయ్యో లేదా బూట్ స్ట్రాప్. సో బూట్ స్ట్రాప్ తెచ్చుకుందాం. బూట్ స్ట్రాప్ని వాడుకోండి. బూట్ స్ట్రాప్లో ఎంత ఓకే ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ తోటి పర్ఫెక్షన్లోకి తీసుకొద్దాం. ఇప్పుడు ఈ బూట్ స్ట్రాప్లో ఎట్లా, మనకి ఇక్కడ బార్డర్ రేడియస్ అని టైప్ చేస్తే రేడియస్ తోటి మనకి ఆప్షన్స్ వస్తున్నాయి. మనకు కావాల్సింది ఏంటి, కంప్లీట్ రౌండెడ్ అనమాట, ఇట్లా రావాలి. సో దానికోసం ఏం చేద్దామంటే రౌండెడ్ సర్కిల్ అనే క్లాస్ వాడుకుందాం. సో ఎప్పుడైతే మనము మన ఇమేజ్కి క్లాస్ నేమ్ రౌండెడ్ సర్కిల్ అని అంటామో అప్పుడు మీకు రౌండెడ్ సర్కిల్ వచ్చింది. సో పర్ఫెక్ట్గా మనకు అనుకున్నట్టుగానే మన చాట్ బాక్సెస్ అన్నీ వచ్చింది.
సో మీకు సెంటర్లోకి తీసుకురావడం ఇదంతా డిఫరెంట్ ఆస్పెక్ట్. సో మనం అనుకున్న టార్గెట్ ఏంటి, ఈ రకంగా రావాలి మనకి. సో ఇమేజ్ రావాలి, దాని పక్కన నేమ్ అండ్ మెసేజ్ రావాలి, దాని పక్కన ఇలా రావాలి. కాబట్టి మనం కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే, ఇది మొత్తం ఒక డివిజన్ అయితే ఈ ఇమేజ్ ఒకటి, ఈ మెసేజెస్ ఒకటి, ఇదొకటి, అంటే 3 డివిజన్స్ రావాలి మనకి. సో నేను ఇమేజ్ అట్లాగే ఉంచేసి ఇదొక డివిజన్, ఇంకొక డివిజన్, ఈ డివిజన్ లోపల నేమ్ కావాలి మనకి. సో ఒక చిన్న బి ఎలిమెంట్ లోపల నేమ్ పెట్టుకుంటాను. నేమ్ ఎట్లా తెచ్చుకోవచ్చు, నేమ్ వచ్చేసి మీరు చాట్ డాట్ ఫుల్ నేమ్ అని ఇచ్చినట్టున్నాను ఇక్కడ. నేమ్ అని వచ్చింది చూసారా, చాట్ డాట్ నేమ్ అని అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన దాని కింద వచ్చింది చాట్ డాట్ నేమ్ అని. సో 2 పక్కకు రావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, పేరెంట్ డివిజన్కి. సో ఇక్కడ కొద్దిగా మీకు ఎక్కువ నేను స్టైలింగ్ గురించే చెప్తున్నానని కాదు, ఆల్రెడీ లిస్ట్ జనరేట్ చేయడం దాని గురించి నేను డీటెయిల్గా ఫస్ట్ నుంచి ఇచ్చేసాను. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే అలాగే డిస్ప్లే చేయడం అని. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిఫ్లెక్స్ అని తీసుకోండి. సో తీసుకున్నప్పుడు మీకు 2 పక్కన వచ్చేసింది. అలాగే అలైన్ ఐటమ్స్ సెంటర్ అని అన్నాం అనుకోండి, అవి సెంటర్లో కనపడుతూ ఉంటాయి. నేను ప్యాడింగ్ అవన్నీ అడ్జస్ట్ చేస్తాను. అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇక్కడ ఇంకొక లాస్ట్ డివిజన్లో ఓకే, చాట్ కింద లేటెస్ట్ చాట్ కావాలి కదా మీకు. సో దాన్ని నేను ఇక్కడ ఐ తీసుకుని, ఐ లోపల ఐ కాకుండా డివిజన్ తీసుకుందాం, మీకు బెటర్గా ఉంటుంది. లోపల చాట్, ఇక్కడ చూడండి, చాట్ మెసేజెస్లో మెసేజెస్ అనే దాంట్లో 0th ఇండెక్స్లో ఉన్నది మనం ప్రింట్ చేద్దాం. చాట్ డాట్ మెసేజెస్ ఆఫ్ 0 డాట్, ఇక్కడ ఏమి ఇచ్చాను, టెక్స్ట్ అని ఉంది. సో ఇక్కడ డాట్ టెక్స్ట్ అని ఇస్తే మీకు అక్కడ టెక్స్ట్ ఏమొచ్చింది అనేది కూడా అక్కడ కనపడుతుంది. ఓకే, సో కొద్దిగా ఇమేజ్ సైజ్ పెంచుదాం, మరీ చిన్నగా ఉంది. 75 px అండ్ 75 px. ఓకే, సో మీకు ఐ హోప్ మీకు బాగానే కనపడుతున్నట్టుంది, రైట్. ఇంకా మనం ప్యాడింగ్లు బార్డర్లు ఇచ్చుకున్నామంటే అసలు మీరు సూపర్ ఉంటుంది. ఇది P2 ఇచ్చారనుకోండి, చూస్తున్నారా, ఇజంట్ ఇట్ పర్ఫెక్ట్, గ్రేట్, నైస్. దీని పక్కన లాస్ట్లో మనకేం కావాలి, మనకి ఈ లాస్ట్లో మనకు కావాల్సింది ఇది, వాట్ ఈస్ దట్ కాల్డ్, టైం స్టాంప్, రైట్. సో ఆ టైం స్టాంప్ ఎట్లా కనపడుతుంది, ఇదిగో ఇలా ఉంది. నేను నా స్క్రీన్ షాట్ ఇది, వేరే వాళ్ళది ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో నా స్క్రీన్ షాట్ పెట్టాను. ఇక్కడ టైం కనపడాలి, దాని కింద ఎన్ని మెసేజెస్ ఉన్నాయో ఆ మెసేజెస్ని, అంటే 100 మెసేజెస్ ఏమైనా ఉంటే అవన్నీ అక్కడ నెంబర్ కనపడాలి. సో దాన్ని ఎట్లా డిస్ప్లే చేస్తాం, టైం లాస్ట్ డివిజన్లో టైంని డిస్ప్లే చేయాలి. టైంని డిస్ప్లే చేయాలంటే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూడండి, వాట్సాప్ మెసేజ్లో టైం ఉంది యాక్చువల్గా మనకి. దీన్ని నేను కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే ఎట్లా, ఓకే ఒకసారి చూపిస్తే చూద్దాం. ఇక్కడ డేట్ని డిస్ప్లే చేయడానికి, బేసిక్గా టైంని డిస్ప్లే చేయడానికి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, చాట్ డాట్ మెసేజెస్ ఆఫ్ 0 డాట్ టైం స్టాంప్ అని కనుక నేను డిస్ప్లే చేస్తే డైరెక్ట్గా టైం స్టాంప్ నాకు ఇట్లా వచ్చేస్తుంది. యాక్చువల్గా దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ నాట్ బ్యాడ్. కాకపోతే ఏంటి అంటే మనకి ప్రాపర్గా మనం ఇట్లా అనుకున్నాం కదా, ఇలాగా ఈ రకంగా డిస్ప్లే చేద్దాం అనుకున్నాం కదా. సో ఇట్లాగే డిస్ప్లే చేద్దాం, టైం స్టాంప్ తోటి డిస్ప్లే చేద్దాం. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, నవ్వు, ఇట్లాంటివన్నీ చేయడానికి మనకి ఈవెంట్స్ అని, కండిషనల్ రెండరింగ్ అని చాలా కావాలి. డెఫినెట్గా వాటన్నిటిని కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. సో దాన్ని మీరు చేద్దరు. సో మొత్తానికైతే చాట్ డాట్ మెసేజెస్ డాట్ టైం స్టాంప్ అని అంటే ఇలా కనపడుతుంది. అలా కాకుండా దీన్ని మీరు కొద్దిగా ఆయాసం పడిపోయి డేట్ స్టాటిక్ మెథడ్ యూస్ చేసి పార్స్ అన్నారనుకోండి, వస్తుంది కానీ టైం స్టాంప్గా డిస్ప్లే చేస్తుంది, ఈ రకంగా డిస్ప్లే చేస్తుంది. దీన్ని మళ్ళీ మనము కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ న్యూ డేట్ ఆఫ్ అని పెట్టేసుకుంటే మనకు డేటా ఆబ్జెక్ట్ వస్తుంది. దాంట్లోంచి గెట్ అవర్స్ అని కాల్ చేసుకుంటే అవర్స్ వస్తాయి. అట్లాగే ఇక్కడ సింపుల్గా ఒక చిన్న గెట్ మినిట్స్ అని అనుకోండి, అని అంటే నీకు మినిట్స్ వస్తాయి. సో ఇక్కడ ఏ టైంలో వచ్చింది అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో దీని తర్వాత మనం పేరెంట్లోకి వెళ్ళి జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అని రాసేస్తే మీకు ఆ రకంగా అంటే స్ప్రెడ్ అయి కనపడుతుంది. దట్స్ ఓకే, మనము రాద్దాము, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ రకంగా కనపడుతుంది. సో మన మెయిన్ డివిజన్కి
మనం ఏం చేయాలి, మన మెయిన్ డివిజన్ తీసుకుని దీనికి విడ్త్ 25% ఇచ్చేసామనుకోండి, ఇలా మీకు కనపడుతుంది. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆ బాక్స్ ఎక్కడున్నా పర్లేదులే, కానీ ఈ టెక్స్ట్ మెసేజెస్ ఉన్నాయి కదా, దీంట్లో టెక్స్ట్ లెఫ్ట్ అని కనుక పెడితే, సో ప్రతిదీ దాని సైజుని బట్టి అది ఆక్యుపై అవుతుంది. దీనికోసం ఒక చిన్న పని చేస్తాను. ఏంటంటే విడ్త్ 75 పిక్సెల్స్ 75 పిక్సెల్స్ కదా, బాగానే ఉంది. దీనికి కూడా ఒక డివిజన్ తీసుకుందాం. ఈ డివిజన్లో పెట్టుకుందామండి. ఇది మీకు ప్రస్తుతానికి ఏ డిఫరెన్స్ రాదు, చెప్తాను చూడండి. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు W25, అది 25 విడ్త్ ఆక్యుపై చేస్తుంది. దీనికి W50, అలాగే దీనికి క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు W25 తీసుకున్నాం అనుకోండి, మీకు ప్రాపర్గా మీరు అనుకున్నట్టు వచ్చేసింది ఇప్పుడు, రైట్? టెక్స్ట్ లెఫ్ట్ కాకుండా దీంట్లో ఉన్న కంటెంట్ని టెక్స్ట్ రైట్ అన్నారంటే అది రైట్గా డిస్ప్లే అవుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు అదంతా కూడా ఒకటే ఆర్డర్లో కనపడుతుంది. ఈ హోల్ మొత్తాన్ని ఇదంతా కలుపుకొని మనం సెంటర్లోకి తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి బార్డర్ అప్లై చేద్దాం. బార్డర్ అప్లై చేస్తే మొత్తానికి బార్డర్ వచ్చింది కదా. ఓకే. సో హియర్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, మనకి ఈజియెస్ట్ వే ఏంటి, దీనికంటూ ఒక విడ్త్ ఉంది కాబట్టి MX ఆటో ఆగాలి అయితే. ఓకే, మనం ఎక్కువ హడావిడి పడకుండా, దాని గురించి నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు. వీటన్నిటిని ఒక బార్డర్ పెట్టుకుందాం. BORDER బార్డర్ 2 అండ్ బార్డర్ పెట్టుకుంటే ఫుల్ విడ్త్లోకి బార్డర్ వచ్చింది మీకు. అది దాంట్లో 25% కింద తీసుకున్నాం అన్నమాట. సో దీన్ని కూడా డిఫ్లెక్స్. ఓకే, పర్ఫెక్ట్. అలైన్ ఐటమ్ సెంటర్ అనుకుంటే సరిపోతుంది. సో ఈ బార్డర్ ఏదో మనం ఇక్కడ పెట్టుకుందాం, సో దట్ మీకు ఏమైనా బాగా కనపడుతుందేమో. రైట్, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాక్ట్లీ తెచ్చుకోవడానికి ఏం లేదు. ఇక్కడ డార్క్ మోడ్లో ఉంది, ఇది సరిపోతుందండి. ఎక్కువ ఆలోచించి మీరు వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ ఇది ఒక రౌండెడ్ కంటెంట్ కావాలి కదా మనకి. ఇది ఒకటి ఎన్ని మెసేజెస్ ఉన్నాయో వాటన్నిటిని డిస్ప్లే చేసుకోవడానికి. ఓకే. సో ఇక్కడ ఒక డివిజన్ తీసుకుని దీంట్లో చాట్ డాట్ మెసేజెస్ డాట్ లెంగ్త్ అనిస్తే యూ విల్ గెట్ ద మెసేజెస్ కౌంట్ ఆల్సో. కరెక్ట్? అవును, ఇది రైట్ ఎందుకు రావట్లేదు? టెక్స్ట్ అలైన్ రైట్. టెక్స్ట్ రైట్ రాలేదా? ఓకే, డిఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్. ఓకే, జస్టిఫై కంటెంట్ ఎండ్ అనుకుంటా. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక పని చేయాలి మనం. దీన్ని కాలంగా డిస్ప్లే చేసుకోవాలి. వీటిని కాలంగా డిస్ప్లే చేసుకుందాం. ఫ్లెక్స్ కాలం. ఇప్పుడు జస్టిఫై కంటెంట్ అని కాకుండా అలైన్ ఐటమ్స్ అండ్. సో దీనికి కొద్దిగా మనం ప్యాడింగ్ అప్లై చేసుకుంటే PX2 అప్లై చేసామంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ అప్లై థింగ్స్ అనమాట. దీన్ని రౌండ్గా కూడా పెట్టుకోండి. రౌండ్గా పెట్టుకోవాలంటే ఏముంది, దీనికి క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు BG సక్సెస్ అన్నాను అనుకోండి. దానికి BG సక్సెస్ వచ్చింది.
తర్వాత ఇంకోటి ఏంటి, దాన్ని యాక్చువల్గా ఒక స్క్వేర్ లాగా ప్రింట్ చేయాలి. W25 W50 ఓకే, W25 సరే. టెక్స్ట్ సెంటర్. ఇప్పుడు వీ నీడ్ టు డూ సంథింగ్ కాల్డ్ రౌండెడ్. ఇక్కడ మనం ఇందాక తీసుకున్నాం కదా రౌండెడ్ సర్కిల్. అండ్ మీ ఇష్టం, మీరు దీన్ని ఎట్లాగా డిస్ప్లే చేసుకుంటారు అనుకుంటే అట్లా డిస్ప్లే చేసుకోండి. ఐ థింక్ బీజీ ఇన్ఫో ఈజ్ బెటర్, అది ఇంకా బెటర్గా కనపడుతుంది. ఓకే గైస్, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డిస్ప్లే ఇన్ ఏ బెటర్ వే. మీ ఇష్టం, మీరు ఎంత బ్యూటిఫుల్గా తీసుకుంటారంటే అంత బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు దీన్ని, ఇంకా 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 చేయాలంటే. దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ టు డిస్ప్లే. జస్ట్ ఒక వాట్సాప్ కంటెంట్ లాగా తీసుకుని వాటిని ఎట్లాగా మనము డిస్ప్లే చేసుకుంటూ వచ్చామో చూపి. నేను ఇక్కడ ఓన్లీ క్లాసెస్ని మాత్రమే అప్లై చేశాను, కండిషనల్ రెండరింగ్ ఇదేం అప్లై చేయలేదు. ఓకే, సో దీన్ని ప్రాక్టీస్ చేయండి. కరెంట్ పోయింది, ఈ ఎఫెక్ట్లో ఎట్లుంటుందో ఒకసారి వీడియో రికార్డ్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఓకే, లెట్ us గో విత్ దిస్. ఇప్పుడు నాకు కంపారిజన్ ఆఫ్ 3 మొబైల్స్ లాగా ఒక యూఐ డిజైన్ చేయాలని ఉంది. డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం పెడతాను నేను. ఈ చూస్ బ్రాండ్ ఒకటి, చూస్ ప్రోడక్ట్ ఒకటి, రకరకాల బ్రాండ్స్ తీసుకుని రకరకాల ప్రోడక్ట్స్ తీసుకుని కొద్దిగా రచ చేద్దాం. కాకపోతే దాని అంతటికి వీడియో మనకి ఈవెంట్స్, స్టైలింగ్, ఈవెంట్స్ మెయిన్గా కావాలి కదా. ఆ ఈవెంట్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ క్లోజ్ బటన్, డిలీట్ బటన్, అదే మనం రిమూవల్ బటన్, అవన్నీ పెట్టుకుందాం. ముందైతే నేను ఇలాంటిది చేయాలంటే ఫస్ట్ మనం స్ట్రక్చర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి రావాలి అనేది మనకు చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కదా. సో దీన్ని ఎలా డిజైన్ చేద్దామని ఆలోచిస్తున్నాను నేను. సో మొత్తానికైతే ఇక్కడ నాకు 4 కాలమ్స్ కావాలండి. యాక్చువల్ ఇక్కడ రోస్ సరిపోవు, మనకి రోస్ సరిపోవు. ఎట్లా ఆలోచిద్దామా అని చూస్తున్నాను నేను. ఒకవేళ నేను రోస్గా తీసుకున్నాను అనుకో, కాలమ్స్ తీసుకుందామా, కాలమ్స్ తీసుకుంటే నేను చేయొచ్చు కానీ థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఓకే, టేబుల్కి వెళ్ళిపోదాం. సో టేబుల్లో ఏంటంటే పైన మనము ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, అంటే ఇలాగా ఇది మొత్తం ఒక రో, ఇది మొత్తం ఒక రోనా, అలా కూడా కాదు. ఈ పర్టికులర్ ఇమేజెస్ అన్నీ ఒక రో. తర్వాత ఇక్కడ జస్ట్ ఒక బాక్స్ వస్తుంది కంపారిజన్ కోసం, ఇదంతా ఒకటి, ఇదంతా ఒకటి, ఇలా. ఓకే, మనం ఎన్ని రోస్ క్రియేట్ చేయాలనేది ఇంపార్టెంట్ కదా మనకి. ఒక్క నిమిషం, నేను పూర్తిగా ఆలోచించుకొని చెప్తాను అవండి. సరే అండి, కరెంట్ కూడా వచ్చేసింది. నేను మొబైల్స్ని తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ. సో నేను ఇంపోర్ట్ చేసుకునే ఫైల్ వచ్చేసి mobiles.js. సో మొబైల్స్ని నేను తెచ్చుకుంటాను. సో డైరెక్ట్గా మొబైల్స్ అని వాడేద్దామండి. సో ఇక్కడ నేను టేబుల్స్తో చేద్దాం అనుకున్నా, బట్ టేబుల్స్ తోటి వచ్చే ప్రాబ్లం ఏంటంటే లెఫ్ట్ సైడ్ బాక్స్ అనేది మనం ఫిక్స్డ్గా ఉంచాలి, అక్కడ రో వైజ్ మనము క్రియేట్ చేయాలి. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. టేబుల్ తోటి చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మన ఫ్లెక్స్ బాక్సెస్ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ ఫ్లెక్స్ బాక్సెస్లో మనకి టాప్లో 3 బాక్సెస్ పెట్టుకుంటాను, అంటే 2 రోస్ కింద డిజైన్ చేసుకుంటాను. ఈ ఒక్కొక్క రోలో కూడా మళ్ళీ కాలమ్స్ కింద పెట్టుకుందామని అనుకుంటున్నాను. సో లెట్ us see 2 rows. 2 rows లో 4 బాక్సెస్. ఓకే, సో మనం చూసేద్దాం ఇంకా. వేర్ కంపేర్ యూఐ ఈజ్ ఈక్వల్ టు ఒక డివిజన్ తీసుకుందాం, మెయిన్ డివిజన్ ఇది. ఈ డివిజన్ లోపల 2 rows కింద పెట్టుకున్నాను అనమాట. ఇదొక డివిజన్, ఇదొక డివిజన్, 2 డివిజన్స్ వచ్చినాయి. పైన ఉన్న డివిజన్లో 4 బాక్సెస్ కావాలి, అంటే మళ్ళీ నాకు 4 డివిజన్స్ కావాలి. సో ఈ 4 డివిజన్స్ మనకి విడ్త్ 25, 25, 25 పెట్టుకుందాము. సో క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు W25. సేమ్ కింద డివిజన్లో కూడా మనకి 4 బాక్సెస్ కావాలి. సో సేమ్ టు సేమ్ నేను ముందు దాన్ని ఎట్లాగా కొద్దిగా
ట్యూన్ చేయొచ్చు అనేది నేను తర్వాత చేస్తాను. ముందైతే నా స్ట్రక్చర్స్ ఏమి ఉండాలని చెప్పేసి నా థాట్ ప్రాసెస్. సో ఐ థింక్ ఐ హ్యావ్ మేడ్ ద రైట్ డిసిషన్. లెఫ్ట్ సైడ్ ఏంటి అని అంటే ఒక చిన్న H1 పెట్టుకుని దీంట్లో కంపారిజన్ అని పెట్టుకుంటాను. దీంట్లో ఫస్ట్ మొబైల్కి సంబంధించినటువంటి నేమ్ రావాలి నాకు. సో ఇక్కడ ఇమేజ్ రావాలి ఫస్ట్, IMG SRC. సో ఇది ఎట్లాగో ఎంటీ ఎలిమెంట్ కాబట్టి SRC లోపల ఫస్ట్ మొబైల్ ఇమేజ్ కావాలి నాకు. సో ఫస్ట్ మొబైల్ ఇమేజ్ కావాలి అని అంటే మన దగ్గర ఉన్న మొబైల్స్ ఉన్నాయి కదా, మొబైల్స్ ఆఫ్ 0.img అని అనుకుంటాను. ఇక్కడ మొబైల్స్లో ఏముందో చూద్దాం, ఇమేజ్ అని. సో మొబైల్స్ డాట్ ఇమేజ్, దీని విడ్త్ కూడా ఇంకా విడ్త్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకసారి చూద్దాం. ఇక్కడ అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సో హియర్ ఐ నీడ్ 3 బాక్సెస్ కాబట్టి ఈ డివిజన్ నేను ఇటరేట్ చేసుకోవచ్చు. ఎట్లా? మొబైల్స్ డాట్ మ్యాప్ ఆఫ్, ఒక్కొక్క మొబైల్ వస్తే ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క డివిజన్ రిటర్న్ చేస్తాను. నా దగ్గర 3 మొబైల్స్ ఉంటే 3 ఇటరేట్ అవుతుంది అనమాట. సో W25 ఒక్కొక్కటి. ఇక్కడ మొబైల్ డాట్ ఇమేజ్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. నేను పైన జనరేట్ చేసిన కాంప్ యూఐని నేను రెండర్ చేయాలి, కంపారిజన్ యూఐ. సో నాకు 4 మొబైల్స్ వచ్చేసినాయి. బట్ ద రీజన్ ఈస్, ఇప్పుడు ఈ మొబైల్స్ అన్నిటికీ పేరెంట్ డివిజన్ అయిన ఈ డివిజన్కి క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిఫ్లెక్స్ అని పెడతాం. అయినా బిస్కెట్ అయింది. కంపారిజన్. ఓకే, ఒక్క నిమిషం. width is 200 px. 3 డివిజన్స్ వస్తున్నారు. డిఫ్లెక్స్ అప్లై అవ్వట్లేదు. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ క్లాస్ నేమ్ అని అన్నాను కదా, క్లాస్ నేమ్లో ఇంతకుముందు SS కాకుండా సింగిల్ S పెట్టాను, ఇబ్బంది అయింది. ఎనీవేస్, క్లాస్ నేమ్ మనం అప్లై చేయగానే మనకు 3 మొబైల్స్ మనకి పక్కన వచ్చేసినాయి. ఇప్పుడు ఈ విడ్త్ తీసేస్తాను, సో దట్ మీకు ఫుల్ విడ్త్లో ఎక్కువ వచ్చేసింది ఇక్కడికి. సో ఫ్లెక్స్ ర్యాప్ తీసేస్తే 3 కూడా ఒకటే దాంట్లోకి వస్తాయి, కానీ మనకు వచ్చే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, ఎక్స్ట్రా వెళ్ళిపోతే బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు W25 అనేది మనం ఇచ్చుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ 3 కరెక్ట్గానే వచ్చినాయి, బట్ ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల బయట. సో పేరెంట్ ఇమేజ్ సైజ్కి తగ్గట్టుగా ఇవ్వాలి అని అంటే స్టైల్ అన్న అప్లై చేసుకోండి, లేదా క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు W25 ఇచ్చుకుంటే, అది ఇమేజ్కి ఇచ్చాను నేను. అచ్చా, ఇమేజ్కి ఇవ్వడం వల్ల అట్లా జరిగింది. 100 అని ఏంటంటే పేరెంట్ ఇమేజ్ సైజ్ ఎంత ఉందో అంతే వస్తుంది. దట్ ఈస్ 1 పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హైట్ని కూడా మనము పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. H100 ఇచ్చాను, సో అన్నీ కూడా ఒక హైట్లోకి వచ్చేసినాయి. ఫుల్ హైట్ అయిపోయింది ఇది. దట్స్ ఓకే. ఇక్కడ హైట్ 25 ఇచ్చి చూద్దాం. ఆగండి, కంగారు పడకుండా. ఇక్కడ స్టైల్ లోపల HEIGHT హైట్ 200 px. సో దాని సైజ్ ఎంత ఉంటాడని, అది హైట్ అయితే 25 పిక్సెల్స్ అయిపోయింది. దట్స్ ఇనఫ్. ఇంతకంటే ఎక్కువ సైజ్ వస్తే మీకు కూడా చూడడానికి బాగోదు. లెట్ ఇట్ బీ లైక్ దిస్. అండ్ రెండోది ఏంటంటే దీనికి మధ్యలోకి రానివ్వండి. ఇక్కడ హైట్ 225 పిక్సెల్స్ కూడా అవసరం లేదు. తర్వాత ఇక్కడ మధ్యలోకి రావాలి అని అంటే టెక్స్ట్ సెంటర్ పెడితే ఆ కంటెంట్లో ఉన్నవన్నీ కూడా సెంటర్లోకి వస్తున్నాయి. ఇప్పుడు బార్డర్స్ తీసేద్దాం, సో దట్ మనకి నీట్గా కనబడుతుంది. ఈ కంపారిజన్కి వచ్చేసరికి కూడా ఈ కంపారిజన్ కూడా మనకి సెంటర్లోకి రావాలి. MX ఆటో సరిపోలేదు. టెక్స్ట్
సెంటర్ కంపారిజన్. వర్టికల్ లైన్ కూడా సెంటర్ కావాలి అని అంటే మనం డీఫ్లెక్స్లో వాడుకోవాల్సిందే ఇంకా. సో హియర్ డీఫ్లెక్స్ టెక్స్ట్ అలైన్ ఐటమ్స్ సెంటర్. అలాగే ఇంకా ఇప్పుడు ఇంకా ఎట్లాగో సెంటర్లోకి తెచ్చుకో, డీఫ్లెక్స్ వాడాము కాబట్టి జస్టిఫై కంటెంట్ సెంటర్. సో ఇప్పుడు మీకు మధ్యలోకి వచ్చింది, రైట్. ఇప్పుడు దీని కింద ఉన్న కంటెంట్ని మనం డిస్ప్లే చేయాలి. మెయిన్ అది మన టార్గెట్. అయితే అరేని ఇటరేట్ చేయొచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ కంపారిజన్కి కావాల్సిన ఐటమ్స్ ఏమున్నాయో వాటన్నిటిని మనము ముందుగా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాల్సింది. యాక్చువల్గా అయ్యేదే. ఓకే, లెఫ్ట్ సైడ్ టేబుల్ కూడా అయ్యేదే. ఓకే, ఎనీవేస్ లెఫ్ట్ సైడ్ మనకి ఐటమ్స్ కావాలి కదా, మనకి ఏమేమి ఐటమ్స్ కావాలనేది ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, లెట్ us see this. లెఫ్ట్ సైడ్ ఒక్కొక్క ఐటమ్కి సంబంధించిన కంటెంట్ పెట్టాలి. అంటే ఐటమ్ అంటే ఫీచర్స్. ఓ వెయిట్, పైన మనకి ఇమేజ్తో పాటు ఇంకా చాలా కావాలండి, మర్చిపోయాం మనం. ప్రైస్ కావాలి కదా, ఇక్కడ మొబైల్స్లో ప్రైజ్, నేమ్ ప్రైజ్ రెండు కావాలి కదా. సో వాటిని ఎట్లా మర్చిపోయినాం మనం. సో హియర్ ఒక H3లో మొబైల్ డాట్ నేమ్, ఇంకొక ఐలో మొబైల్ డాట్ ప్రైస్. సో ఇట్లా పెట్టి చూస్తే మీకు ఏ మొబైల్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అని తెలుస్తుంది. మొబైల్ ఏ మొబైల్ బి మొబైల్ సి సరిపోతుంది, పేర్లు ఎందుకు రండి కానీ. అండ్ ఇక్కడ మన ప్రైజ్లు కూడా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కంపారిజన్, లెఫ్ట్ సైడ్ ఏమో ఏమేమి కంపారిజన్ తీసుకురావాలనుకుంటున్నాం అనేది. ఇక్కడ నా తాపత్రయం ఏంటంటే ఇక్కడ ఫీచర్స్లో ఏమేమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని ఆటోమేటిక్గా నేను క్రియేట్ చేయాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో హియర్ ఇక్కడ ఒక పని చేద్దాం, వాటన్నిటిని డిస్ప్లే చేద్దాం. సో డిస్ప్లే చేయాలి అని అంటే నేను ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ కీస్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆబ్జెక్ట్ డాట్ కీస్. సో ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ మొబైల్స్ ఆఫ్ 0 డాట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆబ్జెక్ట్ డాట్ కీస్ని నేను డైరెక్ట్గా డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తే ఇట్లా కనపడుతుంది చూసారా, డిస్ప్లే ప్రాసెసర్ ఇవన్నీ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అరే విత్ ఆల్ ద వాల్యూస్ అనమాట. సో వీటన్నిటిని నేను మ్యాప్ చేద్దాం అనుకుంటాను. మ్యాప్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ అంటే కీ, ఒక్కొక్క కీని నేను ఒక్కొక్క డివిజన్గా రిటర్న్ చేస్తాను. సో మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఈ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, సో దీని పేరెంట్ క్లాస్ అయినటువంటి పేరెంట్ క్లాస్ కంటైనర్ని ఫ్లెక్స్ చేసుకుని దాన్ని ఫ్లెక్స్ కాలమ్గా వాడుకుంటాం. వాడుకోగానే మీకు డిఫరెన్స్ ఏం కనపట్లేదు, కానీ యూ కెన్ సీ సమ్ డిఫరెన్స్. ఏంటంటే అలైన్ ఐటమ్స్ సెంటర్ అని అంటే అన్ని సెంటర్కి వచ్చినాయి, అలైన్ ఐటమ్స్ రైట్ అనేది లేదు, సారీ ఎండ్, ఈ రకంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అన్నాను అనుకో, ఏం జరగలేదా, జస్టిఫై కాంటెంట్ అరౌండ్ పని చేయట్లేదు. కాలం అని అన్నప్పుడు జస్టిఫై కంటెంట్ ఓకే 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 సరే, దీని గురించి నేను మాట్లాడతాను. ముందైతే మనము ఆ టేబుల్ కంప్లీట్ చేయాలి, మన మెయిన్ టార్గెట్ అది కదా. దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ సేమ్ టు సేమ్ ఇదే రకంగా మనం కింద కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. మనం ఒక్కొక్క ప్రాపర్టీకి సేమ్ థింగ్స్ని మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ డివిజన్లో సేమ్ థింగ్స్ చూడండి. ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ డివిజన్లో ఏం చేద్దాం అనుకో, ఇది రైట్ వే కాదు, రైట్ వే కాదు, దీన్ని ఇంకా బెటర్ వే చేయాలి. మనకి మొబైల్ 1కి ఫీచర్ ఉన్న కీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి
వాల్యూస్ ఇక్కడికి రావాలి. మొబైల్స్ ఆఫ్ 1 డాట్ ఫీచర్స్ ఆఫ్ కీ. ఇది ఎక్కడ డిస్ప్లే అయింది? వేరే లైన్లో డిస్ప్లే అయింది. ఎందుకట్లా? ఇవన్నీ ఒకటే దాంట్లో డిస్ప్లే అవ్వాలంటే మెయిన్ డివిజన్కి క్లాస్ నేమ్ ఈజ్ డిఫ్లెక్స్. సో అన్ని డిస్ప్లే అయినాయి, కానీ వీటిని సెంటర్లోకి తీసుకొద్దాం. టెక్స్ట్ సెంటర్. సో డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచ్. అట్లాగే 5G సపోర్ట్ ఉందా లేదా? వెరీ నైస్ అయింది. ఇక్కడ నేను నెక్స్ట్ చెప్పబోయే సిరీస్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ముందైతే మనం ఒక పని చేయాలి. డిస్ప్లే ఇదంతా ఉంది కదా, ఈ లైన్కి మొత్తం మనకు ఓకే. డిస్ప్లే 6.1 ఇంచ్, ప్రాసెసర్ ఇది, అలాగే ర్యామ్, రామ్, స్టోరేజ్, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడు, కెమెరా ఏంటి, ఇవన్నీ కూడా మనకి కనపడుతున్నాయి. ఇక్కడ చూస్తే 5G సపోర్ట్లో ట్రూ ఫాల్స్ ఉందన్నమాట. కాబట్టి అది మనకి ఎస్ నో అని చెప్పకుండా అక్కడ ఏమి ఇవ్వకుండా ఉంది. ఆ డివిజనే డిస్ప్లే కావాలి. ఎస్. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, బూలియన్ వాల్యూ అయినప్పుడు ట్రూ అయితే నేను డైరెక్ట్గా తీసుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే కీ ఆఫ్ అని అన్నప్పుడు అది స్ట్రింగ్ కూడా ట్రూ కిందనే తీసుకుంటుంది. ఓకే, సో హియర్ నేను ఇంకొక కండిషనల్గా రాస్తున్నాను. నేను ఇక్కడ చూద్దాం. మొబైల్ ఒక కీ కనుక ఏమైంది? ఇక్కడ ప్రాపర్టీ ఏంటో చూడండి. మొబైల్స్ ప్రాపర్టీ కీ కనుక 5G సపోర్ట్ కనుక అయితే, కీ కనుక 5G సపోర్ట్ అయితే మనం బూలియన్ కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. ఓకే, దీంట్లో మళ్ళీ లాస్ట్ పవర్ సప్లై. 1 minute. ఈ కనుక 5G సపోర్ట్ అయినప్పుడు మనం ఒక పని చేయాలి. 5G సపోర్ట్ అయినప్పుడు యాంపర్సెంట్ పెట్టుకుని ఇక్కడ ఒక కండిషన్ రాద్దాం. ఫీచర్స్ ఆఫ్ కీ కనుక ట్రూ అయితే ఎస్ అని, లేకపోతే నో అని రాయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎస్ అని వచ్చేసి చూసారా? దట్స్ హౌ వీ కెన్ యాక్చువల్లీ అడ్జస్ట్ దిస్ అనమాట. రైట్, ఇప్పుడు సేమ్ టు సేమ్ థింగ్ మనము ఇక్కడ కూడా రాద్దాం. నేనేంటంటే అరేని మీరు బెటర్గా యూజ్ చేసుకోవడం ఎట్లా అనేది చూపించుకుంటూ చేద్దామని. ఇక్కడ సెకండ్ మొబైల్కి సంబంధించి ఇలా వచ్చింది. అలాగే ఇక్కడ థర్డ్ మొబైల్కి మనం ఏం చేయాలని చూద్దాం. థర్డ్ మొబైల్కి కాకపోతే దిస్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ అండి. దిస్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్. సో అల్టిమేట్గా ఓకే, ప్రతి దాంట్లో నేను మొబైల్ 1 అనే పెడుతున్నాను కాబట్టి తప్పు జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మొబైల్ ఆఫ్ 0, 1, ఇక్కడ కీస్ చూపిస్తున్నాను. ఇక్కడ 0నే పెట్టాలి. సారీ, ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 2. అఫ్ కోర్స్ దీంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 0. సో ఎస్, ప్రతిదీ మీకు ప్రాపర్గా డిఫరెన్షియేషన్ కనపడుతుంది. రైట్, ఫేస్ మౌంట్, ఇన్ డిస్ప్లే, ఫేస్ ఐడి అండ్ సైడ్ మౌంటెడ్ 12GB, 8GB, 6GB మీకు ఇట్లా కంపారిజన్స్ దొరుకుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంది ప్రాబ్లం అంటే, ఇప్పుడు నా దగ్గర అరేలో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కదా. సో అరేలో 3 మొబైల్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 మొబైల్స్కి సంబంధించిన కంపారిజన్ వచ్చేసింది. మీరు హ్యాపీ, నేను హ్యాపీ. కానీ రేపు పొద్దున అరేలో కనుక 4 ఉన్నాయనుకోండి, మళ్ళీ నేను యూఐకి వెళ్ళి మాడిఫై చేసుకోకూడదు. కాబట్టి నేను ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో హియర్ ప్రతి దానికి ఒక్కొక్క సపరేట్ కాకుండా చూడండి, ఈ డివిజన్ని నేను ఇటరేట్ చేయాలి. సో ఇటరేట్ చేయాలంటే ఎట్లా చేయాలి చూడండి, నేను ఎట్లా రాస్తున్నాను. ఓపెన్ బ్రాకెట్ మొబైల్స్ డాట్ మ్యాప్ ఆఫ్, ఇక్కడ ఒక్కొక్క మొబైల్ వస్తుంది. మొబైల్
వస్తే ఆ మొబైల్కి నేను ఈ డివిజన్ని రిటర్న్ చేయాలి. ఒక్కొక్క మొబైల్కి నేను ఒక్కొక్క డివిజన్ని రిటర్న్ చేయాలి. సో నౌ ఇక్కడ మొబైల్స్ ఆఫ్ 0 అని కాకుండా మొబైల్ అని రాస్తే సరిపోతుంది. సో సేమ్ ఆన్సర్, మనకి అవుట్పుట్లో ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ డిజైన్ కానీ ఈ పర్టికులర్ కోడ్ కానీ ఏంటంటే మన దగ్గర ఇంకొక మొబైల్ ఉందనుకుందాం. ఫర్ సపోజ్ నా దగ్గర ప్రస్తుతానికి 3 మొబైల్స్ ఉన్నాయి. నేను ఇంకొక మొబైల్ని కూడా క్రియేట్ చేస్తున్నా. ఇది మొబైల్ డి. దీని ప్రైస్ వచ్చేసి 499. దీనికి కూడా ఒక ఇమేజ్ పెడదాం. పోయిందేముంది? ఓకే, ఈ ఇమేజ్ ఏదో కాపీ చేసి ఇక్కడ పడేద్దాం. దీని డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ మనకు అది ప్రాబ్లం కాదు కదా, దాంట్లో ఏదైనా ఉండండి. 5G సపోర్ట్ నో అని పెడదాం. ఓకే, ట్రూ ఫాల్స్. ఫాల్స్. ఇప్పుడు నా అవుట్పుట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది? సో హియర్ కెన్ యూ సీ దిస్? ఇప్పుడు నా దగ్గర 4 మొబైల్స్ ఉన్నా కూడా ప్రాపర్గా నాకు డిస్ప్లే అయింది. ఏ ప్రాపర్టీ దేనికి సంబంధించింది అనేది నాకు చక్కగా వచ్చేసింది. హౌ ఈస్ మై ఐడియా? కైసా హై మేరా రౌడీయిజం? ఓకే, సో ఇట్లా మనము ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపారిజన్ మెమరీ తీసుకోవచ్చు. దీనికి స్టైలింగ్ చేయడానికి నేను అయితే ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది పైన కూడా ఎక్కడ ఇబ్బంది జరగలేదు, మనకు అన్ని మొబైల్స్ కంపేర్ అయింది. ఇంకొక మొబైల్ కూడా పెట్టుదాం. అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే రైట్ రానివ్వండి, మనకేముంది. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి మనము బెటర్ చేసుకుంటాం. దాంట్లో మనం భయపడాల్సిన పని ఏం లేదు. ఈ ఉంది, ఈలో 999. ఇప్పుడు చూసారా, 5th మొబైల్ వచ్చినా నేనేం వరి అవ్వాల్సిన పని లేదు. రైట్. కాకపోతే ఏమైంది అని అంటే ఇవి ఓవర్ఫ్లో అయిపోయినాయి. ఫ్లెక్స్ని మనము అప్లై చేసి ఉండడం వల్ల అవి ఓవర్ఫ్లో అయిపోయినాయి. ఫ్లెక్స్ అంటే డిఫాల్ట్గా ఫ్లెక్స్ బాక్సెస్ వాడుతున్నప్పుడు ఇలాగే జరుగుతుంది. పోనీ నేను డీఫ్లెక్స్లో కనుక ఫ్లెక్స్ ర్యాప్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ మొబైల్ వచ్చి కిందకు వచ్చేస్తుంది. ఇది కాదు పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఫ్లెక్స్ ర్యాప్ అప్లై చేయడం అయితే కాదు, ఫ్లెక్స్లోనే ఉంచండి, అన్ని మొబైల్స్ అక్కడికే రానివ్వండి. కాకపోతే మీరు చేయాల్సింది W25 అనేది తీసేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ థింగ్ వల్ల మనకు వచ్చిన నష్టం అనమాట. ఇప్పుడు చూడండి, ఎన్ని మొబైల్స్ వచ్చినా అక్కడే కనపడుతుంది. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటి అని అంటే ఓవర్ఫ్లో అయిపోతుంది. ఈ పర్టికులర్ కంటెంట్ నెక్స్ట్ దాంట్లో కూడా మీకు ఇన్సర్ట్ అయిపోతుంది. అండ్ దీని విడ్త్ పెరిగిపోవడం వల్ల అది ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేసేస్తుంది. సో ఓకే, ఇక్కడ విడ్త్ ఈస్ 200 పిక్సెల్స్ అన్నాం, యాజ్ వెల్ యాజ్ హైట్ ఆల్సో 200 పిక్సెల్స్ ఇచ్చేసండి. వీళ్ళు ఎట్లా అంటే కంపెనీ వాళ్ళు వాళ్ళకి ప్రాపర్గా 200 పిక్సెల్స్ తోటి కట్ చేసి ఇస్తారు కాబట్టి వాళ్ళు బాగానే ఉంటారు. ఇక్కడ దీనికి కూడా విడ్త్ ఏమి ఇవ్వబాకండి. విడ్త్ ఇచ్చారంటే ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి 5 మొబైల్స్ వచ్చినా సరే మన విడ్త్లోనే అది సెట్ అయింది. రైట్. ఓకే, ఓవర్ఫ్లో ఏదైనా అయినప్పుడు వాటిని మనము నెక్స్ట్ లైన్లోకి తీసుకురావాలి. ఎస్, దట్స్ ఆల్ ఆర్ వే ఆఫ్ వర్క్. చేద్దాం మనం. 200 పిక్సెల్స్ ఈ రకంగా మనకి కంపారిజన్ వచ్చింది. ఓకే, సో దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి, దీనికి స్టైలింగ్ అప్లై ఏ లైన్ ఏంటి అనేది మనకి పూర్తిగా తెలియట్లేదు కదా. ఇక్కడ కంపారిజన్స్ వచ్చినప్పుడేమో కొద్దిగా స్పేస్ ఇచ్చాడు. సో స్పేస్ ఇస్తే సరిపోతుంది. అవును, నేను దాన్ని గమనించలేకపోయినాను. స్పేస్ ఇద్దాం. ఇక్కడ ప్రతి డివిజన్కి ఓహో, ఇక్కడ కూడా విడ్త్ 25 ఇచ్చాను నేను. ఈ విడ్త్ 25 వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. చెప్తా. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, యా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, లాస్ట్ పాయింట్ ఏంటంటే 2 విషయాలు ఆన్సర్ చేయాలి. ఒకటి, ఇలాగ కనుక చేయాల్సి వచ్చినప్పుడు టేబుల్స్ వాడుకుంటే ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలంకి తగ్గట్టు అసైన్ అవుతుంది. సో నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్లో టేబుల్స్ తోటే చేస్తాను, ఫ్లెక్స్ బాక్స్ కాకుండా టేబుల్స్ తోటి చేస్తాను. దీంట్లో ఏ లైన్ కా లైన్ నేను సపరేట్ అవుట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఏ లైన్ కా లైన్ సపరేట్ అవుట్ చేద్దాం ఇక్కడ. సో అట్లా సపరేట్ అవుట్ చేయాలంటే ఎట్లా, ఏ లైన్ కా లైన్ అని అంటే అక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాము అని అనుకున్నాను, కానీ మోర్ దాన్ దట్ కొద్దిగా ప్యాడింగ్ ఇచ్చేద్దాం.
ఇక్కడ P3 ఇస్తే మీకు దీనికి ప్యాడింగ్ వచ్చింది, ఓవరాల్ దానికి ప్యాడింగ్ వచ్చింది. దీనికి కూడా P3 ఇచ్చేద్దాం క్లాస్. ఓ ఓకే, ఆగండి ఆగండి ఆగండి, నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తాను. ఇక్కడ ఒక్కొక్క డివిజన్కి P3 ఇస్తే రైట్ అండి. కెమెరా పరిస్థితి ఏంటి, అట్లాగే ఓఎస్ కిందకు వచ్చింది, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, ఛార్జింగ్, సో చూసారా ఇక్కడ ఏమైందంటే ఈ కంటెంట్ అనేది నెక్స్ట్ లైన్లోకి ఎప్పుడైతే రావడం స్టార్ట్ చేసిందో ఈ హైట్ అనేది మనకు అడ్జస్ట్ అవ్వట్లేదు. హైట్ అనేది మనకి అడ్జస్ట్ అవ్వట్లేదు, అక్కడ ఇవన్నీ మిస్ అవుతున్నాయి, అక్కడ మిస్ అవుతున్నాయి. రైట్, ఓకే. సో మనకి ప్రతి దానికి హైట్ ఒకటి పెట్టుకుందాం. ప్రతి కీకి style is equal to height px, 50 px, 100 px. దీనికి హైట్ 100 px అడ్జస్ట్ చేశాను నేను. అడ్జస్ట్ చేయాలి, మరి మనం అడ్జస్ట్ చేయకుండా ఉంటే కష్టమే. దీనికి కూడా మినిమం హైట్ అడ్జస్ట్ చేయాలి. పర్ఫెక్ట్. సో ఈ రకంగా మనము కంపారిజన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్టైలింగ్. సో ఇక్కడ మినిమం హైట్ మరి 100 అయితే హెవీ అయిపోతుంది, కాబట్టి మీరు ఈ రకంగా తీసుకోండి. మీరు చక్కగా కంపేర్ చేసుకోవచ్చు, ఎట్లా ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు మీరు. 5G సపోర్ట్ ఇక్కడ హైట్ ఇంకా 50 ఈజ్ లెస్ అండి. సో 90 చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా లైన్లో వచ్చేసినాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ మనం కొద్దిగా కష్టపడ్డాం, ఫ్లెక్స్ బాక్సెస్లో యూజ్ చేయడం వల్ల కొద్దిగా కష్టపడ్డాం, బట్ దీన్ని టేబుల్లో కూడా డిస్ప్లే చేయడం అలవాటు చేయాలి దీనికి. రైట్ 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 రైట్, ఓకే. యా, నెక్స్ట్ టేబుల్లో చూద్దాం. సో ఈ రకంగా డిస్ప్లే అవ్వడానికి నేను 2-3 చేంజెస్ చేశాను. ఒకటి, ఈ పర్టికులర్ మన ఏబీసీ అని ఒక క్లాస్ తీసుకున్నా, అంటే ఊరికే మెయిన్ ఈ పైన ఉన్నటువంటి ఎలిమెంట్, అంటే మెయిన్ డివిజన్స్ ఉన్నాయి కదా, అంటే ఈ పర్టికులర్ కంపారిజన్కి సంబంధించిన ప్రాపర్టీ డివిజన్స్, దానికి ఒక ఏబీసీ అని క్లాస్ తీసుకుని దాంట్లో ఉన్నటువంటి ఈవెన్ ఎలిమెంట్స్కి ఒక కలరు, ఆడ్ ఎలిమెంట్స్కి ఒక కలర్ ఇచ్చుకున్నాను నేను. సో అట్లా ఇచ్చుకోవడం సేమ్ ఏబీసీ నేను ఈవెన్ మన ఈ వాల్యూస్ ఫీచర్స్ కూడా ఇచ్చాను అనమాట. అట్లా ఇవ్వడం వల్ల ఎంత దాన్ని వాడుకుని నేను మొత్తాన్ని స్టైల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తే ఈ రకంగా వచ్చింది. రెండో ఫీచర్ ఏం అప్లై చేశానంటే నేను ఈ పైన ఉన్నటువంటి మొబైల్ నేమ్స్ కానీ ఇమేజెస్ కానీ స్టిక్కీగా పెట్టేసి, స్టిక్కీగా పెట్టడం ఏమైంది, స్క్రోల్ చేసినా సరే అది అక్కడే ఉంటుంది. చూసారా, దిస్ ఈస్ హౌ యూ కెన్ మేక్ షూర్ యువర్ కంపారిజన్ ఈస్ లుకింగ్ గుడ్, రైట్. దానికోసం నేను ఏం చేయలేదు, మన పైన ఈ కంపారిజన్ ఇవన్నిటికి సంబంధించిన డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్కి స్టిక్కీ ఆన్ టాప్ అని పెట్టుకున్నాను. అండ్ బీజీ లైట్ పెడితే ఆ బ్యాక్గ్రౌండ్ అప్లై అయిపోతే మీకు బ్యాక్గ్రౌండ్లో స్క్రోల్ అవుతున్న ఎఫెక్ట్ కనపడదు అనమాట. ఇవి రెండింటిని పెట్టడం మీకు ఇంకొంచెం బెటర్గా కనపడింది అనేది నా పాయింట్. ఐ హోప్ యూ లైక్ దిస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మనం టేబుల్స్లో ఎట్లా డిస్ప్లే చేస్తామో చూద్దాం. సో సేమ్ థింగ్ని నేను టేబుల్ తోటి చేద్దామని డిసైడ్ అయిపోయినా. సో దీన్ని మనం చేసేటప్పుడు ఈ స్టైల్స్ అన్నిటి సంగతి తర్వాత చూద్దాం. స్టైల్స్ పక్కన పెట్టండి. ఇక్కడ యూఐని జనరేట్ చేసేటప్పుడు నేను ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేయాలి. సో టేబుల్ క్రియేట్ చేయడానికి TABLE టేబుల్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఈ టేబుల్కి ఒక డిఫాల్ట్గా ఒక బార్డర్ ఇచ్చుకుందాం.
బార్డర్ 2. ఈ టేబుల్లో టీ హెడ్ తీసుకుందాం. టీ హెడ్లో మనకి ఒక రో ఉండాలి. ఈ రోలో ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో ఫస్ట్ సెల్లో మనము ఒక H1 కింద కంపారిజన్ అని చెప్పి మనం ఒక పెట్టుకుందాం. తర్వాత మనకి ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని హెడింగ్స్ కావాలి ఫస్ట్ రోలో. సో మనకు ఆల్రెడీ మొబైల్స్ ఉన్నాయి కదా, సో మొబైల్స్ని మ్యాప్ చేద్దాం. మొబైల్స్ డాట్ మ్యాప్ ఆఫ్. ఈ మొబైల్స్ నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను, చూసుకోండి. మొబైల్స్ డాట్ మ్యాప్ ఆఫ్. ఒక్కొక్క మొబైల్ తీసుకుని మనము ఇమేజ్ తెచ్చుకోవాలి ఫస్ట్. సో ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క టీడీ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయింది. ఈ ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క టేబుల్ సెల్ కావాలి. సో దానికోసం నేను ఒక టీహెచ్ని రిటర్న్ చేస్తున్నాను. ఈ టీహెచ్లో నాకు ఒక ఇమేజ్ కావాలి. సో ఈ ఇమేజ్ ఎస్ఆర్సిలో నాకు ఆ మొబైల్కి సంబంధించిన ఇమేజ్ పెట్టుకుని తర్వాత విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100px అని ఫిక్స్డ్గా పెట్టండి. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు 4 మొబైల్స్ వచ్చినాయి. ఓకే, దీన్ని ఇంకోటి ఏం చేస్తానంటే టేబుల్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు మేబీ ఒక 80% ఇవ్వండి. సో 80%. అలాగే అలైన్ సెంటర్ ఇస్తే మధ్యలోకి సెంటర్లోకి వస్తుంది. ఓకే, ముందైతే ఇట్లా ఉండనివ్వండి, దాన్ని మనం వర్రీ కాకూడదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో మీరు 150 పిక్సెల్స్ తీసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇమేజ్ అదే రకంగా హైట్ కూడా హైట్ ఈజ్ 150px. సో 150 పిక్సెల్స్ తోటి హైట్ వచ్చింది. సో ఇక్కడ వరకు మనం చేసాం. రెండోది ఏంటి, నెక్స్ట్ టీ బాడీలో మనకి టీ బాడీలో ఫస్ట్ ఒక్కొక్క చూడండి ఇక్కడ కొద్దిగా మారుతుంది. ఎట్లా అంటే మనము ఇంతకుముందు చేసిన దాంట్లో ఒక్కొక్క రోలో, అంటే ఈ ఫస్ట్ రోలోనేమో డిస్ప్లే, సెకండ్ రోలో ప్రాసెసర్, థర్డ్ రోలో ర్యామ్ ఇట్లా వచ్చింది కదా. సో మనము ఫీచర్స్కి మనము ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఒక్కొక్క ఫీచర్కి ఒక్కొక్క రో క్రియేట్ చేయాలి. సో ఒక్కొక్క ఫీచర్కి ఒక్కొక్క రో క్రియేట్ చేయాలి. చాలా చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మొబైల్స్ డాట్ మ్యాప్ ఆఫ్ అని తీసుకొని ఒక్కొక్క మొబైల్ తీసుకుంటున్నాను. ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క రో. సో రిటర్న్ టిఆర్. ఈ ఒక్కొక్క రోకి, ఈ రోలో ఫస్ట్ సెల్ ఆల్వేస్ మనకి ఈ మొబైల్కి సంబంధించి అంటే ఆ ఫీచర్ అనమాట. అమ్మమ్మమ్మమ్మ తప్పైపోయింది. ఐఎమ్ రియలీ సారీ. ఒక్కొక్క ఫీచర్ కావాలి కదా, ఫీచర్కి సంబంధించిన కీస్ వస్తాయి మనకి. ఐఎమ్ సారీ. సో ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ మొబైల్స్ ఒక్క నిమిషం. మొబైల్ ఆఫ్ 0, ఫస్ట్ 0 ఇండెక్స్లో ఉన్న మొబైల్స్ ఆఫ్ 0 లోపల ఉన్న ఫీచర్స్లో ఉన్న కీస్ పట్టుకుంటుంది. ఆ కీస్కి నేను మ్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యాప్ చేసినప్పుడు ఒక్కొక్క కీ వస్తుంది అనమాట ఇక్కడికి. ఆ కీని డైరెక్ట్గా ఇక్కడ టీడీలో పెట్టేసేయండి. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ కనుక చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఒక్కొక్క రోకి సంబంధించిన కీ వస్తుంది. రైట్. నా ఫుడ్ కూడా ఆర్డర్ ప్రిపేర్ అవుతుందంటారు. మొత్తానికి అయితే ఈ వర్షన్లో కూడా యాక్సెప్ట్ చేశాడు నా ఫుడ్ ఆర్డర్, థ్యాంక్ గాడ్. తర్వాత కొద్దిగా దీనికి ఓకే సరే, తర్వాత కీ వచ్చింది కదా. కీ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కీ ఉంది కదా, కీని బేస్ చేసుకుని నేను ఇటరేట్ చేయాలన్నా. దానికి నేను టీడీస్ కావాలి నాకు. ఇక్కడ మళ్ళీ నేను ఒక మ్యాప్ పెట్టుకుంటాను. ఏంటి ఇక్కడ మొబైల్స్ మొబైల్స్ డాట్ మ్యాప్ ఆఫ్. ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని సెల్స్ నాకు రావాలి ఇక్కడ. మొబైల్స్ డాట్ మ్యాప్ ఆఫ్ అని అన్నప్పుడు మొబైల్ వస్తుంది నాకు. ఈ మొబైల్లో ఆ కీ రావాలి. రిటర్న్ ఆ కీకి ఉన్న వాల్యూ కావాలి. రిటర్న్ ఎట్టిడి ఆఫ్ మొబైల్ లోపల మొబైల్ డాట్ ఫీచర్స్. నా ఫేస్ అవసరం అప్పుడు ఇక్కడ ఒక పెట్టు. మొబైల్ డాట్
ఫీచర్స్ ఆఫ్ కీ. కీలో ఉంది ఆ ఫీచరు. ఆ కీ ఇస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూస్తే ఓవర్. చాలా సింపుల్గా అయిపోయింది యాక్చువల్గా. నేను ఇంతకుముందు చేసింది చాలా టఫ్గా ఉండే. ఓవర్. సో దీనికి మనము హైలైట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీనికి క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ అని అప్లై చేసామనుకో, దిస్ లుక్స్ లైక్ అ ప్రాపర్ టేబుల్ స్ట్రైప్డ్ అని ఇస్తే, ఓకే సారీ సింగిల్ పీ స్ట్రైప్డ్ అని ఇస్తే పీతో సహా వచ్చేసింది. దాని నవరా బాబు నిజంగా చెప్పాలంటే ఇది చాలా సింపుల్గా అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోయింది. నేను దానికే మనం ఎక్కువ కష్టపడ్డాం. అండ్ దీంట్లో ఏంటంటే మనకి విడ్త్ ఎంత రావాలి, హైట్ ఎంత రావాలి అనేది మనం ఏం వర్రీ అవ్వనవసరం లేదు. అండ్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా అలైన్ అయిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర ఇంకొక 10 మొబైల్స్ ఉన్నా కూడా నాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రతి రో హైట్ అనేది కామన్‌గా ఉంటది. హ్మ్. ఇది మీకు చాలా ఉపయోగపడుతది. ఇది కూడా చేయండి. ఇంకా నేను వీటికి ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే 7 యాడ్ చేశాను కదా! ఇంకా నాకు ఏదైనా ఐడియాస్ వస్తే ఇంకా యాడ్ చేసి పెడుతూ ఉంటాను. ఈ వీడియోస్ కంటిన్యూయస్‌గా చూస్తా ఉండండి. ఓకే. సో టేబుల్ని మనకు బాగా ఈజీగానే అనిపించింది కదా. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక మల్టిపుల్ కంట్రీస్ ఉన్నాయనుకోండి. ఆ కంట్రీస్ లో నుంచి మనము ఓన్లీ వన్ కంట్రీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి సెలెక్ట్ బాక్సెస్ కావాలి. సో ఈ సెలెక్ట్ బాక్సెస్ లో మనం యాక్చువల్ గా ఆ కంట్రీస్ అన్నిటిని మనం డిస్ప్లే చేయాలి అని అంటే ఒక్కొక్క ఆప్షన్ ని సెలెక్ట్ బాక్స్ లో ఉండే ఆప్షన్స్ ని మనం ఒక్కొక్కటి ప్రింట్ చేయడం కష్టం అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా మనం ఏం చేయొచ్చు అని అంటే ఒక జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుని ఆ సెలెక్ట్ బాక్స్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక సింపుల్ థింగ్ చూపిస్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీఐ లాగా తీసుకొస్తున్నాను చూడండి. restcountries.com/v3/all అని అన్నాం అనుకోండి, మీకు మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. సో మీరు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని కాపీ చేసుకోండి. లేదు మనం గిట్ హబ్ అకౌంట్ యూజ్ చేసుకుంటే డైరెక్ట్ గానే డేటా ఉంటుంది. దీంట్లో నేను countries.js వేర్ కంట్రీస్ ఇస్ ఈక్వల్ టు అరేని డైరెక్ట్ గా పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు కంట్రీస్ వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఇంకొక చూపిస్తున్నాను కాబట్టి దిస్ ఇస్ 8 సెలెక్ట్ బాక్స్ .html అని పెడుతున్నాను. సో దీంట్లో ఏంటి అని అంటే మొబైల్స్ కాకుండా countries.js అని అంటే యూ విల్ గెట్ ద కంట్రీస్. ఆ కంట్రీస్ ని నేను యూజ్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో వేర్ కంట్రీస్ సెలెక్ట్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో సెలెక్ట్ బాక్స్ పెట్టుకున్నాను. సెలెక్ట్ దీంట్లో ఒక్కొక్క ఆప్షన్ ని డిస్ప్లే చేయాలి. ఒక్కొక్క ఆప్షన్ ని మనం క్రియేట్ చేయాలి కదా. సో ఒక్కొక్క ఆప్షన్ కోసం నేను ఇలా రాస్తున్నాను. జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ వాడుకుని దీంట్లో నేను ఇటరేట్ చేస్తాను అనమాట. డైరెక్ట్ గా countries.map ఆఫ్ అని చెప్పేసి ఒక్కొక్క కంట్రీ COUNTRI కంట్రీని తీసుకుని ఆ కంట్రీలో నుంచి ఒక్కొక్క ఆప్షన్ ని నేను రిటర్న్ చేస్తాను. ఈ ఆప్షన్ లో నేను ఏం పెట్టుకుందాం అనుకుంటున్నాను అంటే కంట్రీ ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ ఈ కంట్రీస్ ని మనం డిస్ప్లే చేయాలనుకునేటప్పుడు కంట్రీస్ లో ఎక్కడ ఉంది నేమ్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఏ కంట్రీ ఆబ్జెక్ట్ సరే, దీంట్లోకి వెళ్దాం ఒకసారి బ్రౌజర్లో చూస్తాం. ఇక్కడ ప్రతి కంట్రీ ఒక్కొక్క ఆబ్జెక్ట్ గా ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ లో అంటే ఆబ్జెక్ట్ లో నేమ్ అనే పేరు మీద కామన్ అనే పేరు, అఫీషియల్ అయినా పర్లేదు, కామన్ అయినా పర్లేదు, కామన్ అనే పేరు అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో దాన్ని నేను ఎట్లా యాక్సెస్ చేసుకోగలుగుతాను అని అంటే ఇక్కడ COUNTRY కంట్రీ డాట్ నేమ్ డాట్ కామన్ అని యూజ్ చేసుకుని ఇప్పుడు నేను దీన్ని ఓకే ఇప్పుడు ఇక్కడ నేను కంట్రీస్ సెలెక్ట్ బాక్స్ అని తీసుకున్నాను కాబట్టి పేరు దాన్ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఓ సంథింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఎర్రర్ ఏమని వచ్చింది అని అంటే కంట్రీస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అంటుంది. సో ఇప్పుడు COUNTRIES లో ఇక్కడ పేరు కరెక్ట్ గానే పెట్టుకున్నాను. COUNTRIES కంట్రీస్ సెలెక్ట్ బాక్స్ లో COUNTRIES ఇక్కడ నేను కంట్రీ స్పెల్లింగ్ రాశాను. నేను తప్పు రాశాను కంట్రీ స్పెల్లింగ్. అందుకే ఇక్కడ చూసారా కంటైర్స్ అని రాశాను. COU. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ కంట్రీస్ సెలెక్ట్ బాక్స్ మనకి ఇక్కడ వచ్చేసింది. ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇండియన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ పాయింట్. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా చేసి చూపిస్తాను. దీనంతటిని కూడా కట్ చేసేసి ఒక డివిజన్ గా పెట్టుకోండి. ఆ డివిజన్ లోపల సెలెక్ట్ బాక్సెస్ లాగానే ఐ వుడ్ లైక్ టు యూస్
చెక్ బాక్సెస్ని తెచ్చుకుందాం. ఎన్ని చెక్ బాక్సెస్ కావాలి? చెక్ బాక్సెస్ రావాలి అన్నా కూడా సేమ్ ఇక్కడ నేను ఆప్షన్స్ని రిటర్న్ చేసినట్టు ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి అని అంటే చెక్ బాక్సెస్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. అండ్ అట్లాగే ఇక్కడ వాల్యూ కూడా ఇదే ఇవ్వండి. మీరు చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు, మరి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. వాల్యూ ఇదే ఇచ్చేసి దీని పక్కన మీరు ఈ పేరు పెట్టండి. ఓకే, సో ఇది రిటర్న్ చేసేటప్పుడు ఒక కామన్ పేరెంట్ ఉండాలి అని అంటుంది అనమాట. ఇక్కడ కూడా నేను ఇంకొక చిన్న సూపర్ ఫీచర్ చెప్తాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రాగ్మెంట్స్. మనము సపరేట్ ఇంకొక డివిజన్ తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇట్లా రిటర్న్ చేయండి. డివిజన్ తీసుకుంటే మీకు ఇంకొక న్యూ లైన్ వస్తుంది కదా, అట్లా కాకుండా ఉండాలంటే ఇట్లా తీసుకోండి. ఇక్కడ మీరు కంట్రీస్ డాట్ నేమ్ డాట్ కామన్ తీసుకుంటే ఇక్కడ ఏదో బిస్కెట్ అయింది. COUNTRIES కంట్రీస్ కాదు, ఇక్కడ చూడండి కంట్రీ కదా, కంట్రీ డాట్ నేమ్ డాట్. సో ఇక్కడ మొత్తం సెలెక్ట్ చెక్ బాక్సెస్ వచ్చేసింది. సరే, ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే సెలెక్ట్ బాక్సెస్ చెక్ బాక్సెస్ని ప్రింట్ చేయడం చాలా అవసరం అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూసారా 4GB సెలెక్ట్ చేసుకోవడం, వివో సెలెక్ట్ చేసుకోవడం, ఓపో సెలెక్ట్ చేసుకోవడం, ఈ సెలెక్షన్స్ మనకు రావాలి కదా. సో ఇలాగ చేయడానికి డెఫినెట్గా మీరు ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ని ఫాలో అవ్వండి. సెలెక్ట్ బాక్సెస్ని ఎట్లా ప్రింట్ చేయాలి, ఇంకా స్టైలింగ్ అనేది మీ ఇష్టం, మీరు ఎట్లాగా పులిహార కలుపుతారో మీ ఇష్టం, దానికి తగ్గట్టుగా మీరు చేసుకోండి. ఓకే, జస్ట్ ఈవెన్ ఈ బాక్సెస్ కానీ వీటన్నిటికీ మీరు చేయాల్సిందల్లా ఇదే. ఓకే, యా. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ బేసిక్ వన్ ఆఫ్ ద సింప్లిఫైడ్ థింగ్ అనమాట. ఎట్లా మనం సెలెక్ట్ బాక్సెస్ని ఎట్లా యూజ్ చేస్తాం, అట్లాగే చెక్ బాక్సెస్ని ఎట్లాగా మనం డైనమిక్గా క్రియేట్ చేస్తాము, దానికి వాల్యూ ఎట్లా పెడతాము అని తెలియడానికి మీరు ఈ ఫీచర్ని అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు నేను లాస్ట్ పాయింట్ ఇప్పటికి ఎన్నైనా మనకి 8 అయినాయా? ఓకే, సో దీంట్లోనే సెలెక్ట్ బాక్సెస్ అనుకోండి, ఒకటేమో చెక్ బాక్సెస్ అనుకోండి. సరే ఓకే, లాస్ట్ 10th ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను ఒక్క నిమిషం. ఇవన్నీ క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. నా సండే మొత్తం, వర్షం సండే మొత్తం మీకోసం ఇచ్చాను. మరి లైక్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పండి, ఆఫ్లైన్ ట్రైనింగ్ కానీ ఆన్లైన్ ట్రైనింగ్ కానీ కావాలంటే చెప్పండి. యా, సో దీంట్లో ఓన్లీ సెలెక్ట్ చెక్ బాక్సెస్ ఉంటాయి, దీంట్లో ఓన్లీ సెలెక్ట్ బాక్సెస్ ఉంటాయి, రైట్. నెక్స్ట్ ఫైనల్గా నేను ఒకటి మాత్రం చూపించాలనుకుంటున్నాను, దట్ ఈస్ నథింగ్ బట్ క్రికెట్ స్కోర్ కార్డ్. మీరు క్రిక్ ఇన్ఫో చూసే ఉంటారు నాకు తెలిసినంత వరకు. క్రిక్ ఇన్ఫో ఒకసారి వెళ్దాం క్రిక్ ఇన్ఫోకి. దీంట్లో ఏదైనా ఒక గేమ్ జరుగుతుంది, బాగా ఆడుతున్నారండి శ్రీలంక వాళ్ళు, చాలా పెద్ద టార్గెట్ ఉంది, కానీ దీస్ 2 వెటరన్ లెజెండరీ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ గుడ్ గేమ్. నైస్. ఆ ఫైట్ ఒక్కసారి వస్తే శ్రీలంక ఆటోమేటిక్గా షైన్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుంటారు. ఓకే, ఎనీవేస్ ఇదిగోండి, ఇలాగా మనం ఒక స్కోర్ కార్డ్ని డిస్ప్లే చేయాలి. మనం డిస్ప్లే చేయాలి. సో అలా స్కోర్ కార్డ్ని డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి అనేది క్వశ్చన్. అంటే నేను క్రికెట్ స్కోర్ కార్డ్ని నేను ఒకటి డౌన్లోడ్ చేశాను. ఆ క్రికెట్ స్కోర్ కార్డ్ని నేను అంటే స్కోర్ కార్డ్ కాదు, డేటా. మన దగ్గర డేటా ఉంటే ఆ డేటాకు తగ్గట్టుగా స్కోర్ కార్డ్ని డిస్ప్లే చేయడం ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో హౌ డు వి డిస్ప్లే దట్ డేటా? రెడీ? ఓకే, చూపిస్తాను చూడు. ఫస్ట్ నాకు ఈ క్రికెట్ డేటా ఎట్లా తెచ్చుకున్నాను అని చెప్పడానికి నేను RapidAPI.comలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో API మార్కెట్ ప్లేస్కి వెళ్తే ఇక్కడ రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. నేను స్పోర్ట్స్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్రిక్ బజ్ అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ కేటగిరీ ఒకటి API వచ్చింది. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు యాక్చువల్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏదైనా టెస్ట్ డేటా రావాలి అని అంటే. బట్ నేను ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ గెట్ స్కోర్ కార్డ్ అని క్లిక్ చేస్తే నాకు ఎగ్జాంపుల్ రెస్పాన్సెస్లో మొత్తం డేటా అంతా వచ్చేసింది. సో దీంట్లో మెయిన్గా స్కోర్ కార్డ్ అండ్ మ్యాచెస్ ఇట్లా 6 కీస్ ఉన్నాయి. వీడియోస్ ఏం లేవు. లాస్ట్ రెస్పాన్స్ ఎప్పుడు ఇన్ ఐర్లాండ్ 1/9 రన్స్ అనంట. ఈజ్ మ్యాచ్ కంప్లీట్ ట్రూ. మ్యాచ్ హెడర్ వచ్చేసి దీంట్లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఏదేదో ఉన్నాయి, 25 డీటెయిల్స్ ఉన్నాయి మొత్తం. ఓకే, ఇది వదిలేసేయండి. తర్వాత మెయిన్గా స్కోర్ కార్డులో రెండు ఉన్నాయి, 2 ఐటమ్స్ ఉన్నాయి. సో బ్యాటింగ్ టీము, బౌలింగ్ టీము. బ్యాటింగ్ టీమ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. దీంట్లో బ్యాటింగ్ టీమ్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే బ్యాట్స్మెన్ డేటా అంటే 11 కీస్ వచ్చింది. 11 కీస్లో 9 అని చెక్ చేస్తే దీంట్లో 9th బ్యాట్స్మెన్ సిమీ సింగ్ అంట. ఆయన కీపర్ కాదు. రన్స్ వచ్చేసి 11 balls లో 13 runs కొట్టాడు. 4s ఏం లేవు. ఈయన ఎట్లా అవుట్ అయ్యాడు అనేది కూడా చూపించారు.
సో బౌండరీస్ ఎన్ని, ఒకటే బౌండరీ కానీ ఇక్కడ 6 లేదు 4 లేదు, మరి ఎట్లా? సరే మరి ఇదేందో మరి నాకు విచిత్రంగానే ఉంది. బట్ ఎనీవేస్ మన పాయింట్ అది కాదు కదా, మరి లెగ్ బైస్ లో ఏమన్నా వచ్చినాయి బౌండరీస్ మనకు తెలియదు. మరి బ్యాట్స్మెన్ 2 క్యాండిడేట్ బౌండరీస్ 2, ఇక్కడ కూడా అంతే, సిక్సర్స్ లేవు, ఫోర్స్ లేవు. బ్యాట్స్మెన్ 1. ఓకే అండి, మొత్తానికైతే నాకు ఇట్లా బ్యాటింగ్ టీమ్ కి బ్యాట్స్మెన్ డేటా ఈ రకంగా వచ్చింది. నాకు బ్యాట్ టీమ్ డీటెయిల్స్ ఇట్లా వచ్చినాయి. బౌలింగ్ టీమ్ డీటెయిల్స్ వచ్చేసి బౌలర్స్ డేటా 6 బౌలర్స్ వేశారు, ఒక్కొక్క బౌలర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇట్లున్నాయి. సో ఇప్పుడు నేను ఈ ఫుల్ స్కోర్ కార్డ్ కనుక నేను చూపించాలి అని అంటే, ఉమ్, అంటే ఫుల్ స్కోర్ కార్డ్ అంటే ఇలాగున్న డేటా నేను ఏం చేయాలి, మొత్తం కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ scores.js అని. దీంట్లో వేర్ స్కోర్స్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను మొత్తం ఇచ్చేసాను. చాలా పెద్ద డేటా ఇది. ఎనీవేస్ మనకి ఇట్లా దొరకడం కష్టం. ఎనీవేస్ దొరికింది. మనకు మెయిన్గా కావాల్సింది స్కోర్ కార్డ్ లో ఒక అరే ఉంది, 2 స్కోర్ కార్డులు ఉన్నట్టు నాకు అర్థమైంది. సో మ్యాచ్ హెడర్ అవసరం లేదు మనకి, మెయిన్ గా స్కోర్ కార్డు అంటే కావాలి. ఇదిగో కింద కనపడుతుంది కదా ఇక్కడ, స్కోర్ కార్డ్ లో మ్యాచ్ డీటెయిల్స్ ఇక్కడ కింద ఉంటాయి కదా, ఇదిగో మ్యాచ్ డీటెయిల్స్, అది మ్యాచ్ డీటెయిల్స్ కి సంబంధించిన మ్యాచ్ హెడర్ అది. తర్వాత ఈజ్ మ్యాచ్ కంప్లీటెడ్ పైన కనిపించడానికి అనమాట ఇదంతా. టెస్ట్ మ్యాచ్ కావాలంటే టెస్ట్ మ్యాచ్ కూడా చూపించుకోవచ్చు. అండ్ స్టేటస్ ఎక్కడ ఉంది, ఇక్కడ స్టేటస్ ఉంటుంది అనమాట. మీరు ఓల్డ్ స్కోర్ కార్డ్ డీటెయిల్స్ కనుక చూస్తే ఇక్కడ ఇక్కడ పాకిస్తాన్ లెడ్, ఈరోజు పాకిస్తాన్ ఆడిందా? పార్లే ఆడింది. సో రిజల్ట్స్కి వెళ్ళిపోతే మనకి ఇప్పుడు రిపోర్ట్ చూద్దాం. రిపోర్ట్లో ప్రీవియస్ మ్యాచ్కి వెళ్తే ఇక్కడ మనకి ఎట్లా ఉంటుంది అని అంటే, రిజల్ట్ అని పైన కనపడుతుంది కదా, ఇక్కడ చూడండి బంగ్లాదేశ్ 1/10 వికెట్స్ అన్నట్టు, ఇక్కడ కూడా ఐర్లాండ్ 1/10 వికెట్స్ అని, ఇవన్నీ కనపడాలి. సో దిస్ ఈస్ ద హోల్ పాయింట్. మనం ఏం చేయాలి నేను అనే దాని గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను అనుకున్నాను. బట్ ఫస్ట్ నేను చూపించాలనుకున్నది ఈ స్కోర్ డీటెయిల్స్లో బ్యాట్స్మెన్ డేటా ఎట్లా చూపించాలి అనేది మన ఛాలెంజ్. స్కోర్ కార్డులో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్లో బ్యాటింగ్ డీటెయిల్స్ని డిస్ప్లే చేయడానికి బ్యాట్స్మెన్ డేటా అని ఇక్కడ ఉంది. బ్యాట్స్మెన్ డేటా bat_5, bat_1, bat_2 అన్నట్టు ఏదో ఉంది మొత్తానికి అక్కడ. ముందైతే నేను ఆ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే చేసి స్ట్రైక్ రైట్తో సహా నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి. దిస్ ఈస్ వాట్ ద అజెండా ఇస్. సో ఇట్లా మీరు ఇంత పెద్ద డేటాని మనం ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, అదే మీరు నేర్చుకోవాల్సి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేయాల్సిన లెవెల్. ఓకే, సో ఒకసారి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏముంది 10 డాట్ వాట్ ఈస్ దిస్, క్రికెట్ స్కోర్ కార్డ్ డాట్ HTML. సో ఇది అంటే నాకు లైబ్రరీస్ అవన్నీ కావాలి కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం తెచ్చుకోవాలి, scores.js. సో scores.jsలో నుంచి నాకు స్కోర్స్ వస్తుంది. సో స్కోర్స్ ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. దీన్ని రన్ చేసి కన్సోల్లో ఓపెన్ చేసుకుంటే నాకు ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఆ ఆబ్జెక్ట్లో స్కోర్ కార్డ్ ఇలా వచ్చింది. ఫస్ట్ స్కోర్ కార్డ్ ఇది, అట్లాగే సెకండ్ స్కోర్ కార్డ్, దీన్ని డిస్ప్లే చేయాలి. రైట్, సో చూద్దాం మరి ఇంకా. వేర్ స్కోర్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు డివిజన్. ఇంకా మన కష్టాలు చూద్దాం. ఫస్ట్ 2 స్కోర్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఉంటాయి. సో మీరు 2 మాన్యువల్గా పెట్టేసుకుంటారంటే పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. యాక్చువల్గా T20 ODIలో అయితే 2 ఇన్నింగ్స్ ఉంటాయి కాబట్టి పర్లేదు. అదే మనకి టెస్ట్ మ్యాచ్ అనుకోండి, టెస్ట్ మ్యాచ్లో అయితే 4 ఇన్నింగ్స్లు ఉంటాయి. సో 4 ఇన్నింగ్స్ ఉంటే ఎట్లా అనేది మనం కొద్దిగా, కాబట్టి మనం అట్లా ట్రై చేయొద్దు. మనం ఇటరేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఫిక్స్డ్గా ఈ డివిజన్ మనకి ఫస్ట్ ఇన్నింగ్స్, ఈ డివిజన్ సెకండ్ ఇన్నింగ్స్ అని పెట్టకండి. మీరు వాటిని అట్లా ట్రై చేయాలి. ఎట్లా ట్రై చేయడం అంటే, ఐ మీన్ టు సే, ఇన్నింగ్స్ మనకి ఇక్కడ స్కోర్ కార్డ్లో 2 ఐటమ్స్ ఉన్నట్టు, మేబీ టెస్ట్ మ్యాచెస్ అయితే మనకి 4 ఐటమ్స్ కూడా రావచ్చు. సో దాన్ని బట్టి మనం ఫిక్స్ చేసుకోలేము, డెఫినెట్గా మనం సపరేట్గా పెట్టుకోవాల్సిందే. ఇది యాక్చువల్గా బాగుంది, మొత్తం క్రిక్ఇన్ఫోనే నేను చేయొచ్చు. చూద్దాం ఇన్ ద ఫ్యూచర్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ని బట్టి. చలో గైస్, స్కోర్ కార్డ్ని ట్రేడ్ చేయాలి. స్కోర్స్లో ఉన్న స్కోర్ క్యాపిటల్ C,
స్కోర్స్లో ఉన్న స్కోర్ కార్డ్ డాట్ మ్యాప్. ఒక్కొక్క స్కోర్, ఇది యాక్చువల్గా ఇన్నింగ్స్ అంటారు, ఇన్నింగ్స్, ఒక్కొక్క ఇన్నింగ్స్. సో రిటర్న్ ఒక డివిజన్. ఈ డివిజన్ లోపల మనము ఒక H1 పెట్టుకొని ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమి దానికి పేరేమి ఇచ్చాడు. సో ఇక్కడ 0 ఇండెక్స్లో ఇన్నింగ్స్ ఐడి అని అన్నాడు. సో ఇన్నింగ్స్ ఇక్కడ పక్కన మనం ఆ ఐడిని డిస్ప్లే చేద్దాం. సో ఇన్నింగ్స్ డాట్ ఇన్నింగ్స్ ఐడి. సో లెట్ us see this output. ఓకే, సో ఇప్పుడు స్కోర్ కార్డ్ని నేను రెండర్ చేయాలి. స్కోర్ కార్డ్ని రెండర్ చేస్తే ఇన్నింగ్స్ 1 ఇన్నింగ్స్ 2 అని వచ్చింది, మనం సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత మనం రెండు చూసుకుంటూ ప్యారల్గా చేయాలి ఎప్పుడు కూడా. పాకిస్తాన్ ఇన్నింగ్స్, బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ అన్నట్టు, అంటే ఎవరు బ్యాటింగ్ చేస్తే అది వాళ్ళ ఇన్నింగ్స్ లెక్క వస్తుంది. సో మన డేటా ఎట్లా ఉంది, పేరు ఏమైనా ఇచ్చారా, బ్యాటింగ్ టీం బౌలింగ్ టీం, ఆ పేర్లు ఏం లేవు. ఓకే, బ్యాట్ టీమ్ డీటెయిల్స్ లోపల బ్యాట్ టీమ్ నేమ్ ఇక్కడికి రావాలి, ఇది ఇంపార్టెంట్ మనకి. సో మనకి కావాలి అని అనుకుంటే ఎట్లా, బ్యాట్ టీమ్ డీటెయిల్స్ని ఇక్కడ తీసుకురావాలి. బ్యాట్ టీమ్ డీటెయిల్స్ లోపల బ్యాట్ టీమ్ నేమ్. సో హియర్ ఇన్నింగ్స్ పక్కన ఇక్కడ నాకు రావాలి. సో ఇన్నింగ్స్ డాట్ బ్యాట్ టీమ్ డీటెయిల్స్, బ్యాట్ టీమ్ డీటెయిల్స్ డాట్ బ్యాట్ టీమ్ నేమ్, బ్యాట్ టీమ్ నేమ్. సో నాకు ఇప్పుడు అవుట్పుట్లో ఎలా వస్తుంది, ఐర్లాండ్ ఇన్నింగ్స్, యునైటెడ్ స్టేట్స్ ఇన్నింగ్స్. ఓకే, అయితే ఇప్పుడు మనకి వీళ్ళు ఎట్లా పెట్టారు, ఓకే చూసారా, ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టు కనపడుతుంది కదా అట్లా, ఇన్నింగ్స్ ఐడి. ఓకే, సో ఇక్కడ మీ ఇష్టం, మీరు ఎలా రాసుకున్నా పర్లేదు. ఇక్కడ ఇన్నింగ్స్ ఐడి తీసుకుందాం అంటే ఇన్నింగ్స్ ఐడి తీసుకుందాం, లేదు అని అంటే ఎవరి ఇన్నింగ్స్ అనేది అక్కడ పైన కనపడితే సరిపోతుంది. అంటే ఐర్లాండ్ ఇన్నింగ్స్, యునైటెడ్ స్టేట్స్ ఇన్నింగ్స్, రెండు ఇన్నింగ్స్ మనం చూపించాలి. దట్స్ ఎక్సలెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడ డేటాని బట్టి చూద్దాం. బ్యాట్స్మెన్ డేటా కావాలి. నా అవుట్పుట్లో ఎట్లా కనపడుతుంది, డైరెక్ట్గా పాకిస్తాన్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అని పెట్టాలి. సో డెఫినెట్గా మనం బ్యాటింగ్ పేరుతోటే మనం వెళ్తున్నాం, బౌలింగ్ పేరుతోటి వెళ్ళట్లేదు. కాబట్టి ఇక్కడ ఒక H3లో బ్యాటింగ్ అని పెట్టాలి. అలాగే ఇంకొక H3 క్రియేట్ చేసుకుని బౌలింగ్. బ్యాటింగ్ లోపల ఇట్లా కనపడుతుంది. అయ్యో సారీ, బ్యాటింగ్ బౌలింగ్. సో ఇక్కడ బ్యాటింగ్ లోపల మనము ఆ ఫుల్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయడానికి కొద్దిగా మనం టేబుల్స్ ఇవ్వాలి. సో ఇక్కడ బ్యాటింగ్, తర్వాత RR BM ఫోర్స్ 6 స్ట్రైక్ రైట్ ఇట్లా ఇచ్చాడు. ఓకే, హెడర్ కావాలి. సో నేను టేబుల్కి వెళ్ళిపోతున్నాను. లాస్ట్ టైం మనకి టేబుల్ బాగా కలిసి వచ్చింది, రైట్. టేబుల్, ఈ టేబుల్లో టీ హెడ్లో TR, ఫస్ట్ టీడీలో టీడీలోనే బ్యాటింగ్ అని ఉందా. ఓకే, సారీ TH, ఇక్కడ THలో బ్యాటింగ్ అని పెట్టు. తర్వాత THలో R, ఎన్ని THలు కావాలి, 1 2 3 4 5 6. R B, తర్వాత M మినిట్స్ అనమాట, మినిట్స్ ఫోర్స్ 6 SR అని ఇచ్చాడు. SR అంటే సచ్, ఓకే స్ట్రైక్ రేట్. సో నా ఫస్ట్ హెడర్ అయిపోయింది. సో ఒకసారి మనం వెళ్ళి అవుట్పుట్ చూసుకుందాం, ఇట్లా కనపడుతుంది. సో బాగా కనపడడానికి క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ అని ఇచ్చేసాం అనుకో, టేబుల్ లాగా ఇట్లా వచ్చేస్తుంది. కైసా హై మేరా రౌడీయిజం देखो. ఇప్పుడు టీ బాడీలో ఒక్కొక్క ప్లేయర్కి సంబంధించిన డీటెయిల్స్ని మనము ప్రింట్ చేయాలి. సో ప్లేయర్ డీటెయిల్స్ ఎట్లా దొరుకుతున్నాయి మనకి, ఇదిగో ఇక్కడ బ్యాట్స్మెన్ డేటా అని ఉంది.
ఈ బ్యాట్స్మెన్ డేటాను ఓపెన్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సరే, ముందు ఈ సీక్వెన్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఫస్ట్ పర్సన్ది మనము పైన ప్రింట్ చేయాలన్నమాట. దట్స్ ఓకే. ఇదంతా దీని వరీ అవ్వకండి, దీని గురించి వరీ అవ్వకండి. మెయిన్గా మనం వరీ కావాల్సింది ఆ డేటాను డిస్ప్లే చేయడం ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బ్యాట్స్మెన్ డేటా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. బ్యాట్స్మెన్ డేటా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని మనము ఐటరేట్ చేయాలి, అది మన ఛాలెంజ్. ఇట్స్ నాట్ అబౌట్ అదర్ థింగ్స్. బ్యాట్స్మెన్ డేటాని మనం ఐటరేట్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు ఎట్లా ఆబ్జెక్ట్ లో ఉన్న కీస్ ని బేస్ చేసుకుని ఇటరేట్ చేయాలి. అది ఫరిన్ వాడలేము, మనం ఫరిన్ వాడి ఆబ్జెక్ట్ ని ఇటరేట్ చేయలేము. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు ఇటరేట్ చేయాలి. ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి మీకు. సరే, అక్కడికి వచ్చిన తర్వాత చెప్పనా. ఇదిగో ఈ బ్యాటింగ్ అనేది టూ కాలమ్స్ ని ఆక్యుపై చేయాలి. సో కాబట్టి టీహెచ్ లో కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టేసండి. దీంట్లో సరే లైట్ మరి ఎక్కువ ఉంది, పర్లేదు సరిపోతులే. దీంట్లో ఒక్కొక్క బ్యాట్స్మెన్ కి ఒక్కొక్క రో కావాలి. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ ఇన్నింగ్స్ డాట్, ఇక డేటాని బట్టి ఇన్నింగ్స్ లో ఇన్నింగ్స్ లోపల మనకి ఎక్కడుంది డేటా, బ్యాట్ టీమ్ డీటెయిల్స్ లోపల బ్యాట్స్మెన్ డేటాలో ఉంది. అంటే ఈ కీస్ ని మనం ఇటరేట్ చేయాలి. ఇన్నింగ్స్ లోపల బ్యాట్ టీమ్ డీటెయిల్స్ డాట్ బ్యాట్స్మెన్ డేటా చూసారా, ఎంత బ్యాట్స్మెన్ కాదు, బ్యాట్స్మెన్ డేటా లో ఉన్న కీస్ ని నేను ఇటరేట్ ఇటరేట్ చేయాలంటే ముందు నేను ఇక్కడ JSX ఆపరేషన్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఇటరేట్ చేస్తుంది అరేని కాదు, ఆబ్జెక్ట్ ని. కీస్ వస్తే అది ఒక అరేలాగా వస్తుంది కాబట్టి దాంట్లో మ్యాప్ అప్లై చేస్తున్నాను. మ్యాప్ ఆఫ్ ఒక్కొక్క కీ వస్తుంది కదా మనకి, ఆ కీకి డీటెయిల్స్ ఉంటాయి. ఆ కీ లోపల ఉన్న డేటాని నేను ఇటరేట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ TD లోపల దీన్ని కూడా నేను ఆటోమేట్ చేయొచ్చు, దట్స్ ఓకే. ఇప్పుడు కీ వస్తుంది కదా, కీ వస్తే దాన్ని నేను ఫుల్ మొత్తానికి అప్లై చేయాలి. కీ డాట్ ఇక్కడ బ్యాట్స్మెన్ డేటాలో పేరు ఇక్కడ ఉంది, బ్యాట్ నేమ్ చూసారా, బ్యాట్ నేమ్. సో బ్యాట్ నేమ్, ఐ థింక్ సో బ్యాట్ నేమ్. సో లెట్ us see. అయ్యయ్యో ఏమైంది, ఇక్కడ నేను రిటర్న్ చేయకుండా నేను డైరెక్ట్గా ఇలా రాస్తే ఎలాగండి. సో ఇక్కడ TR కదా, TD ఎందుకు రిటర్న్ చేస్తాను నేను, TR లో ఒక్కొక్క బ్యాట్స్మెన్ కి నేను రిటర్న్ చేయాలి. TR లో ఈ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ TD లో పడతాయి. ఇదిగో, సో బ్యాట్స్మెన్ డీటెయిల్స్ మనకి పైకి వచ్చింది. తర్వాత ఫస్ట్ TDలోనే ఇంకొక పని కూడా ఉంది. చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎట్లా అవుట్ అయ్యాడు అనేది కూడా ఉంది చూసారా, ఇది కూడా డిస్ప్లే చేయాలి. సో దీనికి ఒక TD ఉంటుంది. ఈ TDలో ఏం డిస్ప్లే చేయాలి, ఇక్కడ నేను మన డేటాని అవుట్ డెస్క్రిప్షన్ ఇది కాపీ చేసేసుకోండి. ఇది ఇక్కడ పెట్టి అవుట్ డిస్క్రిప్షన్ అనగానే మీరు అవుట్పుట్ లో చూస్తే ఇతను ఎట్లా అవుట్ అయ్యాడు అనేది ఇక్కడ క్లియర్ గా కనపడింది. తర్వాత రన్స్ ఎంత కొట్టాడు, రన్స్ ఎంత నేను అవసరం లేదు, పక్కన ఉన్నాడు పక్కన. నెక్స్ట్ రన్స్ ఎంత, ఎక్కడ ఉన్నాయి రన్స్, ఇదిగో రన్స్. సో రన్స్ చూడండి, రన్స్ వచ్చినాయి. తర్వాత ఎన్ని బాల్స్ ఆడాడు, నేను ఇట్లా బాల్స్ అని రాసి ఎన్ని బాల్స్ ఆడాడు ఆ బాల్స్ డీటెయిల్స్ కూడా పక్కన ఉన్నాయి. తర్వాత ఇది ఆటోమేటిక్గా కిందది కూడా వచ్చేస్తుంది చూస్తున్నారా, 2 innings లో మనకి రెడీ అయిపోతుంది. బాల్స్ అయిపోయిన తర్వాత మినిట్స్, ఆ మినిట్స్ ఎట్లా ఉన్నాయి చూడు, ఇక్కడ మినిట్స్ మిన్స్ అని మిన్స్ 0 అని ఉంది. అంటే ఈ పర్టికులర్ మ్యాచ్ ని సరిగ్గా ఫాలో చేసినట్లు లేరు. సరే, మనకి ఎన్ని డీటెయిల్స్ ఉంటే అవన్నీ పెట్టేద్దాం, మనకు పోయిందేముంది, మిన్స్ అని తీసుకోండి. సో నేను ఒక ఇండియన్ క్రికెట్ స్కోర్ కార్డు నేను చేసి చూపిస్తాను, వరి అవ్వకండి. తర్వాత మిన్స్ అని ఉంది, మిన్స్ కూడా రావాలి, కాకపోతే ఇక్కడ నాకు తెలిసి 0 అని వచ్చి ఉంటుంది, దట్స్ ఫైన్. కిందది ఉందండి, యునైటెడ్ స్టేట్స్ ఇన్నింగ్స్ మినిట్స్ ని బాగానే పెట్టుకున్నారు. రకరకాల మనుషులు.
మినిట్స్ అయిపోయిన తర్వాత ఫోర్స్, మరి ఫోర్స్ ఇక్కడ సరిగా లేవు, మరి ఫోర్స్ 6s అని పేర్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫోర్స్ ఇట్లా, సారీ, ఫోర్స్ 6s. తర్వాత లాస్ట్లో స్ట్రైక్ రేట్ క్యాపిటల్ S, స్ట్రైక్ రేట్. సో ఫైనల్లీ నా స్కోర్ కార్డ్ రెడీ అండి. నేను ఇది డిస్ప్లే చేయాలని మస్తు కోరిక ఉండే నాకు. మొత్తానికి అయితే నా కళ నెరవేరింది ఈరోజు మొత్తానికి. ఓకే, సో చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడిన దానికి నేను ఒక న్యాయం చేశాను. చూసారా, స్కోర్ కార్డ్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, మనము చేయాలి, అది ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, రైట్ రైట్ రైట్. సో ఎవరు ముందు ఆడారు, ఎవరు తర్వాత ఆడారు, ఇదంతా పెద్ద విషయం. దిస్ ఈస్ ఫర్ వాట్ ఈస్ ఏ స్కోర్ కార్డ్ ఫర్ బ్యాట్స్మెన్. మరి బౌలింగ్ది నేను ఇంకా డిస్ప్లే చేయలేదు కదా. బౌలింగ్ ఎట్లా కనపడుతుందో చూపిస్తాను చూడు. ఫస్ట్ బౌలింగ్ది ఈ రకంగా కనపడుతుంది. బౌలింగ్ అని పేరు వచ్చి ఇట్లా వచ్చింది. సో డిడ్ నాట్ బ్యాట్ అని కానీ, ఫాల్ ఆఫ్ వికెట్స్ అని కానీ, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. దీని సంగతి చెప్తాం. ఉంటే డేటా ఉంటే మనం డిస్ప్లే చేయడానికి ఏముంది. బౌలింగ్ని కూడా డిస్ప్లే చేసేద్దాం. బౌలింగ్ ఎట్లా డిస్ప్లే చేద్దాం. బౌలింగ్ ఆల్రెడీ పేరు కింద కనపడుతూనే ఉంది. సో అది ఇంకొక టేబుల్లో డిస్ప్లే చేయాలి. ఇది బ్యాటింగ్ టేబుల్, అది బౌలింగ్ టేబుల్, అది ఇంకొక టేబుల్లో డిస్ప్లే చేద్దాం. సో దీన్ని ఓ టేబుల్, క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్. దీంట్లో పెద్ద కష్టాలు ఏం లేవు. 1 2 3 4 5 6 7 8 వచ్చాం. ఓకే, సో మొత్తానికి అయితే మనం టీ హెడ్లో అక్కడ బౌలింగ్ అని పెట్టుకుని, టీ హెడ్లో, టీఆర్లో టీహెచ్ బౌలింగ్, తర్వాత టీహెచ్లో ఇన్ని 7 కావాలి. 4 5 6 7. సో ఇక్కడ ఓవర్స్, మెయిడెన్స్ ఉంటే మెయిడెన్స్, రన్స్ ఉంటే రన్స్, వికెట్స్ ఉంటే వికెట్స్, ఎకానమీ ఉంటే ఎకానమీ, వైడ్స్ ఉంటే వైడ్స్, నో బాల్స్ ఉంటే నో బాల్స్. ఇవన్నీ డిస్ప్లే చేయాలి. ఇది బౌలింగ్ టీంలో మనం చూపించాల్సిన విధానం బౌలర్స్ది. తర్వాత ఒక్కొక్క బౌలర్ ఏం చేశాడని చూపించాలి. సో ఒక్కొక్క బౌలర్ ఏం చేశాడు అనేది ఎట్లా చూపిస్తాము అంటే, కింద ఒక్కొక్క బౌలింగ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ఇది బ్యాట్స్మెన్ డేటా. అట్లాగే బౌల్ టీమ్ డీటెయిల్స్లో బౌలర్స్ డేటా ఉంది ఇక్కడ. రైట్, మనకు స్కోర్ కార్డ్ ఎట్లుంది, ఇక్కడ బౌలింగ్ అనే ఉంది తప్ప పాకిస్తాన్ బౌలింగ్, శ్రీలంక బౌలింగ్ అని లేదు. సరే, ఇక్కడ ఎట్లుందండి డేటా. స్కోర్ కార్డ్లో బ్యాట్ టీమ్ డీటెయిల్స్ లాగా బౌల్ టీమ్ డీటెయిల్స్. సో సేమ్ టు సేమ్ అనమాట. ఇక్కడ నేను దీన్ని కాపీ చేసుకుంటాను. ఇక్కడ టీ హెడ్ అయిపోయింది. టీ బాడీలో ఇక్కడ ఇన్నింగ్స్ డాట్ బౌలింగ్ టీమ్ డీటెయిల్స్, ఐ డోంట్ నో, బౌల్ టీమ్ డీటెయిల్స్లో బౌలర్స్ డేటా, బ్యాట్స్మెన్ డేటా కాదా, బౌలర్స్ డేటా డాట్ మ్యాప్లో సేమ్ ఇదే. ఇక్కడనే తీసేద్దాం ఇంకా. సేమ్ డాట్ బౌలర్ నేమ్ అని అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. బౌలర్స్ డేటాలో బౌల్ నేమ్, బౌలర్ నేమ్ కాదు, బౌల్ నేమ్ మనం డిస్ప్లే చేస్తే ఈ రకంగా మనకు అవుట్పుట్ వస్తుంది. అయ్యో, చూసారా, బౌలర్. సో ఇక్కడ నిసర్గ పటేల్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా వాళ్ళ ఓవర్స్, ఇంకొకళ్ళ డేటా మనము ఇక్కడ నాకు తెలిసి ఓవర్స్ అని ఉంటాయి. ఓవర్స్ తర్వాత మెయిడెన్స్ స్పెల్లింగ్ ఏముందో తెలియదు. ఇక్కడ మెయిడెన్స్ ఉండకపోవచ్చు. మెయిడెన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటో ఏమైనా మెయిడెన్స్ 0 అయితే డిస్ప్లే చేయకూడదా. మెయిడెన్స్ అని పెట్టాను. మెయిడెన్స్ అని పెట్టలేదు, అది రీజన్. మెయిడెన్స్ ఏంటో డిస్ప్లే అని. అట్లాగే
రన్స్ ఇంటూ రన్స్ డిస్ప్లే అయ్యి, అట్లాగే వికెట్స్ ఇంటూ వికెట్స్ డిస్ప్లే కావాలి. వెరీ గుడ్. ఎకానమీ ఎంతో ఎకానమీ డిస్ప్లే కావాలి, అంటే ఎకానమీ అన్న పేరు మారిందేమో. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈసిఎన్ఓఎంవై, ఈసిఎన్ఓఎంవై ఎకానమీ, ఎకానమీ. తర్వాత ఇంకోటి ఏంటి, వైడ్స్, వైడ్స్ అనే పేరుతోటే ఉన్నట్టుంది, ఉంది వైడ్స్. తర్వాత నో బాల్స్, నో బాల్స్ అనే పేరుతోటి లేదు, దేర్ మస్ట్ బి సంథింగ్ ఎల్స్. నో అండర్ స్కోర్ బాల్స్. వచ్చేసింది కదా, పర్ఫెక్ట్. ఫుల్ ఖుషి ఉందండి, ఇది ఎప్పటి నుంచో చేయాలనుకున్నా, ఫైనల్లీ మీకు చెప్తూ చెప్తూ చేసేసాను. ఇట్లా మనము ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఇట్లా కావాలనుకున్నా చేసుకోవచ్చు. బాగుందా? సో ఇక్కడ ఏవైతే H1s ఉన్నాయో ఆ H1sకి ఇంకా మీ ఇష్టం, మీరు దాన్ని ఎట్లా స్టైల్ చేసుకుంటారు అనేది. ఇది వీళ్ళైతే కొద్దిగా దాంట్లో ఇట్లా డార్క్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి చేశారు. తర్వాత దీంట్లో ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. టోటల్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాస్ అని, ఎక్స్ట్రాస్ ఉంటే ఉంటే డిస్ప్లే చేద్దాం. డేటా ఉంటే పర్లేదు కదా. ఇక్కడ బౌలింగ్ టీమ్ బ్యాటింగ్ టీమ్ అని పక్కకు పెట్టేస్తే ఎక్స్ట్రాస్ డేటా ఉంది కదా. ఇదిగో స్కోర్ డీటెయిల్స్ అని ఉంది. స్కోర్ డీటెయిల్స్లో బాల్స్, రిజర్వ్డ్ ఓవర్స్, రన్ రేటు, రన్స్, వికెట్స్, రన్స్ పర్ బాల్, ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయా? ఎక్స్ట్రాస్లో ఈ డేటా డిస్ప్లే చేయాలి. సో వీటిని ఛాలెంజింగ్గా తీసుకోవాలి మీరు, అట్లా సింపుల్గా తీసేసుకోవడానికి లేదు. దానికి కూడా ఒక రో పెట్టుకోండి. రో పెట్టుకుని ఒక రోలో ఎక్స్ట్రాస్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత ఇంకొక రోలో టోటల్కి సంబంధించిన డీటెయిల్స్. సో 2 రోస్ కావాలి. ఒక రోలో ఒక టీడీ తీసుకొని ఈ టీడీలో ఎక్స్ట్రాస్ అని పెట్టుకున్నాం, ఎక్స్ట్రాస్. తర్వాత ఇంకొక టీడీలో ఏంటది, బైస్ అంట, బి. బైస్ ఉన్నాయా మనకి ఇక్కడ? బైస్ ఏమైనా ఉంటే అది బైస్కి బైస్ అని పేరు ఉంది. దీన్ని ఇక్కడ మీరు ఎట్లా చెప్పాలి, దీన్ని ఇది ఎట్లా తెచ్చుకోవాలి? ఇక్కడ బైస్ అనే దాన్ని ఎక్స్ట్రాస్ డేటాలో ఉంది, సపరేట్గా ఎక్స్ట్రాస్ డేటా అని ఉంది. స్కోర్ కార్డ్ ఆఫ్ 0 లోపల ఎక్స్ట్రాస్ డేటా అని ఉంది. సో ఇన్నింగ్స్ డాట్ స్కోర్ కార్డ్, ఇన్నింగ్స్ డాట్ స్కోర్ కార్డ్ కాదు, ఇన్నింగ్స్ డాట్ ఎక్స్ట్రాస్ డేటా డాట్ బైస్. ఇది బికి సంబంధించింది. అట్లాగే ఇప్పుడు ఇలా రాశాను అనుకోండి, ఎట్లా వస్తుందో చూద్దాం. ఇదిగోండి ఎక్స్ట్రాస్లో బైస్ 0 అని వచ్చింది చూసారా, ఇక్కడ 1 ఉన్నాయండి బైస్. బైస్ 0 తర్వాత ఒక కామా పెట్టి ఇంకోటి లెగ్ బైస్, ఎల్బీస్లో ఇన్నింగ్స్ డాట్ ఎక్స్ట్రాస్ డేటా డాట్ లెగ్ బైస్. అట్లాగే ఎక్స్ట్రాస్ డేటాలో లెగ్ బైస్, వైడ్స్, టోటల్, నోబ్స్, వైడ్స్. సో ఇది అయిపోయిన తర్వాత కామా పెట్టి నో బాల్స్, నో అండర్ స్కోర్ బాల్స్, అలాగే వైడ్స్, వైడ్స్. సో మనకి ఎగ్జాక్ట్లీ మన స్కోర్ కార్డ్ మనకు వచ్చేసింది, వైడ్స్, నో బాల్స్. తర్వాత ఇంకేముంది ఇక్కడ? తర్వాత నెక్స్ట్ టీడీలో టోటల్ అదేంటో ఉంది, టోటల్ ఎక్స్ట్రాస్ అనమాట, టోటల్ ఎక్స్ట్రాస్. సో ఆ డేటా ఉందా, టోటల్ ఎక్స్ట్రాస్ డేటా, వైడ్స్, లెగ్ బాల్, టోటల్ ఎక్స్ట్రాస్ డేటా లేదా? స్కోర్ కార్డ్స్ లో కూడా లేవు. అచ్చా టోటల్ ఉంది కదా, ఇదిగో టోటల్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ డిస్ప్లే చేయాలి, అది ఒక టీడీ లాగా డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ఇన్నింగ్స్ డాట్
ఎక్స్ట్రాస్ డేటా డాట్ టోటల్ డిస్ప్లే చేస్తే మనకు అది కూడా చక్కగా టోటల్ ఎక్స్ట్రాస్ ఎంత అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సూపర్ కదా. రైట్, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ టోటల్ వచ్చేసరికి అది కూడా డిస్ప్లే చేయడం ఇంపార్టెంట్. టోటల్ ఎన్ని రన్స్, రన్ రేట్ ఎంత, ఎన్ని మినిట్స్ ఎంతకు డిక్లేర్ చేశారు అంటే వీళ్ళు ఎట్లాగా డేటాను మేనేజ్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ టోటల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందా, స్కోర్ డీటెయిల్స్, ఎక్స్ట్రాస్, వికెట్స్, పార్ట్నర్షిప్ డీటెయిల్స్. స్కోర్ డీటెయిల్స్ లో బాల్స్ నంబర్, ఓవర్స్, ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది ఫైనల్ గా, ఎన్ని ఓవర్స్ బౌలింగ్ చేశారు, రన్ రేట్ ఎంత, ఎన్ని మినిట్స్, టోటల్ స్కోర్ ఎంత. అదేనా ఇక్కడ మనకున్నది వికెట్స్, రన్స్. అంటే ఇక్కడ మనము ఇలా డిస్ప్లే చేయాలి, వికెట్స్, రన్స్, తర్వాత ఎన్ని ఓవర్స్ డిస్ప్లే చేశారు. ఒకవేళ ఈజ్ డిక్లేర్డ్ కనుక ట్రూ అయితే మనం /d పెట్టాలి. బాగుంది యాక్చువల్గా. టోటల్ నెంబర్ ఆఫ్ బౌల్స్, ఎన్ని బాల్స్ వేశారు అనేది కూడా అక్కడ ఉంది. ఓకే, సో ఫైనల్ గా మనము దీన్ని ఎట్లా ఏ పేరుతోటి, టోటల్ అనే పేరుతోటి డిస్ప్లే రాద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ టోటల్, ఇది వేరే రోనానా. ఓకే, ఇక్కడ ఇక్కడ టీడీ, టీడీలో ఫస్ట్ టోటల్ అని రావాలా. ఓకే, టోటల్, తర్వాత టీడీలో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకొక టీడీ లాస్ట్లో టోటల్ రన్స్, వికెట్స్ రావాలి. సో ఇక్కడ ఇన్నింగ్స్ డాట్ స్కోర్ డీటెయిల్స్ డాట్ రన్స్ స్లాష్ ఇన్నింగ్స్ డాట్ స్కోర్ డీటెయిల్స్ డాట్ వికెట్స్. ఐ థింక్ సో, నాకు తెలియదు. కరెక్ట్గా వచ్చిందండి, కాకపోతే ఇది లాస్ట్లో వచ్చిందండి. కరెక్ట్గా రాశానండి, లాస్ట్లో ఎట్లా తెచ్చుకున్నాను. ఓకే ఫైన్, ఇట్లా రావాలి. సో ఎన్ని ఓవర్స్ బౌలింగ్ చేశాను అనేది ఇక్కడ రావాలి. సో 18.4 కదా, దాన్ని ఎట్లా తెచ్చుకుందామంటే ఆ డేటా ఎక్కడ ఉంది అంటే ఓవర్స్ అనే దాంట్లో ఉంది. సో ఇక్కడ డాట్ ఓవర్స్, తర్వాత రన్ రేట్ కావాలి. ఈ రన్ రేట్ ఇక్కడ రావాల్సింది ఏంటంటే ఇలా ఉందేమో అని ఒక ఒపీనియన్, రన్ రేట్ క్యాపిటల్ R. అలాగే టోటల్ మినిట్స్ ఉన్నాయా, టోటల్ మినిట్స్ అయితే లేవు. బాల్ NBR అని ఒకటి ఉంది, అది పెట్టేద్దాం. ఇన్నింగ్స్ డాట్ స్కోర్ డీటెయిల్స్ డాట్ బాల్స్ NBR. సో ఫైన్ అండి, ఇట్లా కనపడుతుంది కదా రన్ రేట్. తర్వాత ఇదేంటిది, టోటల్ రన్ రేట్ కనపడాలి, రన్ రేట్ తర్వాత ఇంకోటి ఏంటది, ఓవర్స్, రన్ రేట్, ఇవన్నీ అవసరం లేదు. ఓకే ఫైన్, రన్ రేట్ వరకు చాలు. సో ఇక్కడ ఇదంతా తీసేస్తున్నాను, ఇది తీసేస్తే సరిపోతుంది యాక్చువల్లీ. సో దిస్ ఈస్ వాట్ ద కంప్లీట్ స్కోర్ కార్డ్. మీకు ఏ దానికైనా సరే మీరు ఇంకా మంచిగా స్టైలింగ్ అప్లై చేసుకొని దీన్ని బ్యూటిఫుల్ గా డిస్ప్లే చేసుకోవచ్చు. సో లాస్ట్కి వచ్చేసరికి కరెంట్ లేదు, దీన్ని ఏదో ఒక రకంగా లాస్ట్ ఇట్లా డిజైన్ చేద్దాం. అని చెప్తా దీని సంగతి. Songs frequently mentioned on the web include Avatani folk song, Arunachal Pradesh, Arunachal Pradesh Ogaran, and others. ఓకే, ఎవరో ఏమో మాట్లాడుతున్నారు, పోనీలండి. సో మొత్తానికైతే నా స్కోర్ కార్డ్ ఇట్లా. మీరు ఎప్పుడైతే JSX మీద ఫుల్ ప్రాక్టీస్ చేస్తారో, ముందు ప్రింటింగ్ ఎట్లాగా చేయాలి, JSX ని యూజ్ చేసి డేటాని ఎలాగ రెండర్ చేయాలి, డేటాని ఎలా డిస్ప్లే చేయాలి, JSX లో ఎక్స్ప్రెషన్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఎప్పుడైతే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కరెక్ట్ గా తెలుసుకుంటారో, ఆఫ్టర్ దట్ థింగ్స్ విల్ బి ఫైన్. ఓకే, సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు స్టైల్స్ మీద ఉంటుంది. స్టైలింగ్ ఎట్లా చేయాలి, కండిషనల్ స్టైలింగ్ ఎట్లా చేయాలి, మేబీ నెక్స్ట్ వీడియో కండిషనల్ రెండరింగ్ మీద చేద్దాం. దాని తర్వాత వి విల్ గో టు స్టైలింగ్, దాని తర్వాత వి విల్ గో టు ఈవెంట్ హ్యాండ్లింగ్. ఇట్లా మనం సెగ్రిగేట్ చేసుకుందాం. ఓకే, హోప్ మీకు ఈ ఫుల్ వీడియో నచ్చి ఉంటుంది. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే కనుక్కోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్.